ఈరోజు మనం కృష్ణవేణి గారితో ఉన్నాము. చాలా సాఫ్ట్ అండ్ నీట్గా ట్రోలింగ్ చేస్తుంది కృష్ణవేణి గారు. ఎల్లు పారుతుంటే ఓ పిల్ల ఎరగులుగుతుండే లోలోన నువ్వట్లా వాడుతుంటే ఓ పిల్లగా నీ మెడలు ఇరిగేదిక్కా ఓ పిల్లగా. నిన్నటి దాకా నాకు ఇక్కడ దాకున్న జుట్టు ఈ రోజు చూసిరా ఎంత పొడుగైందో. బర్రు గేదె ఊర్లో అన్ని ఉత్తలు రాసుకుంటే ఇంత అయింది నాది. అజయ్ గల్గా నేను మిమ్మల్ని ఏం అనలేకపోతున్నా. ఆ జుట్టుకు రాసుకునేది ఇంత మొహానికి కూడా రాసుకోకపోయినావా? తెల్లగా మెరిసిపోయేదాన్ని. ఎందుకు ఈ పోయే కాలం ఏంటి? లైక్స్ కోసమా, కమెంట్స్ కోసమా? ఈ ట్రోలింగ్ కంటే ముందు పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. అసలు పెళ్ళైంది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఫోర్స్డ్ మ్యారేజ్. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నావు, మీ ఆయన హట్ అవరా? ఒక 3 years నుండి చేసుకున్న తర్వాత ప్రాబ్లం అవుతుందని నీకు అప్పుడు తెలియదా? అస్సలు హస్బెండ్ వదిలేసిన తర్వాత రీల్స్ స్టార్ట్ చేసినా? ఆయన వదిలేయడం కాదు పాయింట్. మీ ఆయనను వదిలేయడానికి గల మేజర్ కారణం ఏంటి? ఇన్స్టాగ్రామ్లోకి ఎందుకు వచ్చినావు మరి? మంచో చెడో ట్రోల్స్ చేస్తున్నావు కదా, అంటే ఫాలోవర్స్ కోసమే ట్రోల్స్ చేస్తున్నావా? నీ దృష్టిలో లవ్ మ్యారేజ్ గొప్పదా, అరేంజ్ మ్యారేజ్ గొప్పదా? మా ఆయన పత్తిత్తు, మా ఆయన పాలకూర కట్ట, మా ఆయన ఇది, మా ఆయన శేఖరం అంటున్నావు. మళ్ళీ నేను చచ్చిన తర్వాత తీసుకెళ్లి అనాథాశ్రమంలో వేస్తాను నువ్వు మీరే అంటున్నారు. వేస్తాడు. బాధ్యత లేదు, ప్రేమ లేదు. అట్లని చెప్పి ఆయన మంచోడని నేను ఎట్లా నిరూపించాలి? సరే మీది ఏదేదో అయ్యేదేదో అయిపోయింది. పిల్లల కోసం అన్న కలిసి ఉండాలన్న ఆలోచన ఎందుకు రాలేదా? కలిసి ఉండడానికి ఇష్టం లేకుండానే 2 పిల్లల్ని కన్నావా? అన్నా. హాయ్ హలో, వెల్కమ్ టు V96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం కృష్ణవేణి గారితో ఉన్నాము. చాలా సాఫ్ట్ అండ్ నీట్గా ట్రోలింగ్ చేస్తుంది కృష్ణవేణి గారు. ఎందుకంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది మీ ట్రోలింగ్, అఫీషియల్గా ఉంటుంది. ఓకేనా? ఈ ట్రోలింగ్ కంటే ముందు పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. ఓకేనా? హాయ్ మా, నమస్తే. హాయ్ అన్న. బాగున్నావా? చాలా. ఓకే, ముఖం చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఏం పేరుమా? కృష్ణవేణి. కృష్ణవేణి. ఎక్కడ మీది? హన్మకొండ. హన్మకొండ. ఏం చదువుకున్నావు? నాది BSc 2nd year అంతే, డిస్కంటిన్యూ. ఏ ఇయర్? ఇయర్ అంటే 2016లో. 2016లో BSc 2nd year. 9th క్లాస్ అమ్మాయిలు ఎక్కున్నాయండి మరి. సీరియస్ అడుగుతున్నా. ఓకే, పెళ్ళైందా? అయింది. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఓకే, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ మమ్మీ డాడీ? అమ్మ నాన్న తమ్ముడు. తమ్ముడు. నాన్న బ్యాంక్లో చేస్తాడు. బ్యాంక్ ఎంప్లాయ్. రిచ్ కిడ్డే? రిచ్ కిడ్ కాదు, బిలో యావరేజ్, మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంతకన్నా తక్కువే అనుకోవచ్చు. ఓకే, డాడీ బ్యాంక్లో చేస్తాడు, మమ్మీ ఇప్పుడైతే మొన్నటిదాకా పత్తి చేనులో పోయేది. కూలి ఇప్పుడు పని. 2 సంవత్సరాల నుండి ఒక హాస్పిటల్లో చేస్తాను ఊర్లో. కాదు, డాడీ బ్యాంక్ ఎంప్లాయీ కదా, మంచి జాబ్, మంచి ఇన్కమ్ ఉంటుంది కదా. మమ్మీకి ఏమవుతుంది? ఉండదన్న. ఏం చేస్తాడు బ్యాంక్లో డాడీ? ఈ కింది స్థాయి క్లర్క్. ఓకే. ఎరువులు, రసాయనాలు, పరదాలమ్ముడు, ఓకే. ఇవన్నీ. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తమ్ముడు MBA అయిపోయింది. ప్రజెంట్ ఈజ్ ఇన్ బెంగళూరు, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్. ఓకే. 2 years ఏ ఇయర్లో పెళ్ళైంది? నాకు 2015లో అయింది. 2015. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయింది. 2015 పెళ్ళైంది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఫోర్స్డ్ మ్యారేజ్, బలవంతపు పెళ్ళి. ఎందుకు? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ కాదు, బలవంతపు పెళ్ళి. అంటే ఇష్టం లేదా అని తెలియకుండానే పెళ్ళి చేసేసిళ్ళు. అప్పుడు నాకు కూడా చిన్న ఏజ్ కదా, అర్థం కాని ఏజ్ కాబట్టి ఒప్పేసుకున్నా. తెలివిగా మాట్లాడుతున్నావు, అతి తెలివిగా మాట్లాడుతున్నావు అన్న, ఉన్నదే చెప్తున్నా. అంటే నేను ఏమంటా అంటే, ఎందుకు ఈ మాట అంటే, అంటే నాకు తెలియక వాళ్ళు చేసుకోమన్నారు కాబట్టి చేసుకున్నా. ఆఫ్ కోర్స్. అదేంటి? చిన్నతనం అన్నప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ హాస్టల్ వేసిళ్ళు మా అమ్మ వాళ్ళు. హాస్టల్ నుండి ఎట్లనైనా బయటికి రావాలన్న ఆలోచనే ఉండేది నాకు. డైరెక్ట్ అమ్మ తీసుకుపోయింది, పెళ్ళి అన్నారు. అంతే. మా సొంత బావ, మేనత్త కొడుకు, మా ఇంటి దగ్గరనే పెరిగిండు. నేను 10th క్లాస్ దాకా ఆయన అన్న అనే పిలిచేదాన్ని. తర్వాత మర్చిపోయి బావ అని పిలవడం నేర్చుకున్నా. ఓకే. మనోడే కదా, మన ఇంట్లోడే కదా, తెలిసినోడే కదా అని ఉంటుంది అంతే. 2015లో పెళ్ళైంది. ఓకే. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నావు, మీ ఆయన హట్ అవరా? ప్రజెంట్ మేము కలిసి లేము. ఒక 3 years నుండి ఇండివిజువల్, ఎవరి లైఫ్ వాళ్ళది. కిడ్స్ మాత్రం నాతో ఉంటారు. అంటే విడాకులు అయినాయా?
డివోర్స్ అంటే పెద్ద మనుషుల సమక్షంలో తీసుకునేది తప్ప అఫీషియల్గా కోర్టు ద్వారా తీసుకున్నది ఏమీ లేదు. అంటే ఏం లేదన్న, ఆయనకు బాధ్యత తెలిసి రావాలని వదిలేసిన, ఆయనది పర్మనెంట్గా వదిలేసిన అనుకొని ఆయన వదిలేసిండు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాడు, మా అత్తమ్మ వాళ్ళ దగ్గర, పిల్లలిద్దరు నాతోనే ఉంటున్నారు. ఓకే, ఇంతకుముందు ఒక క్వశ్చన్ అన్నారు మీరు, బలవంతం మ్యారేజ్ చేసుకోమన్నారు కాబట్టి చేసుకున్న తర్వాత ప్రాబ్లం అవుతుందని నీకు అప్పుడు తెలియదా? అస్సలు అవగాహన కూడా లేదు దాని. ఓకే, హాస్టల్లో బంధించారు కాబట్టి పెళ్లి చేసుకుంటే వేరే ఉంటుందిలే, ఫ్రీడమ్ ఉంటుంది అనుకున్నావా? అంతే. అత్తమ్మ వాళ్ళు మా సొంత అత్తమ్మే కదా, నన్ను ఆమెకి 2 కొడుకులు, నేను ఒక్కదాన్నే ఆడపిల్లను కదా, బాగా చూసుకుంటుంది నన్ను మా అత్తమ్మ అనుకున్నా. అఫ్ కోర్స్ ఆమె ఇప్పటికీ నన్ను బాగానే చూసుకుంటుంది. ఆ తొందరపాట్ల నిర్ణయం నేను తీసుకున్నా, మా అమ్మ వాళ్ళు కూడా ఆలోచించలేకపోయేమో అనిపిస్తుంది. హస్బెండ్ వదిలేసిన తర్వాత రీల్స్ స్టార్ట్ చేసినావా? ఆయన వదిలేయడం కాదు పాయింట్, నేనే వద్దనుకున్నా. ఆయన వదిలేయలేదు, ఆయన ఎప్పటికీ వదిలేయడు. అంటే అతి తెలివి అనేది లేదన్న. మేము రీల్స్ మా హస్బెండ్ నేను కలిసి తీసేవాళ్ళం టిక్ టాక్ లో, మోజ్ యాప్ లో. నాకు ఫోన్ లేకుండే, ఆయన ఫోన్లోనే నేను రీల్స్ తీసేదాన్ని. ఆయన డ్యూటీ నుండి రాగానే బాగా ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం అనేసి నేనే ఆయన ముందే రీల్స్ చేసేదాన్ని. ఓకే, రీల్స్ చేసినావు కదమ్మా, రీల్స్ చేసినావు, పెళ్ళి అయింది 2015లో పెళ్ళి అయింది. ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్నావు అంతేనా? ఇష్టం లేకుండానే వేసుకున్నావు కదా? ఇష్టం లేకుండానే 2 పిల్లల్ని కన్నావా? అన్న, పిల్లల్ని కనడానికి ప్రేమ అనేది అవసరం లేదని నేను అనుకుంటాను. ప్రేమకి వైవాహిక జీవితానికి అసలు సంబంధమే లేదని నేను అనుకుంటాను. ఎట్లా? ప్రేమ అనేది 2 మనుషుల్ని కలిపి ఉంచుతుంది, కానీ వివాహ బంధంలో అట్లా కాదు. అక్కడ ప్రేమే అవసరం లేదు. ప్రేమే లేనప్పుడు వివాహ బంధంలో కలివిడి అనేది ఎలా ఉంటుంది? వస్తుందన్న ఆటోమేటిక్గా. ఇప్పుడు పిల్లలు పుట్టడానికి అందరు భార్య భర్తలు ప్రేమతోనే కలుస్తున్నారు అనేది అస్సలు నమ్మను నేను. అసలు అది ఏదో ఒక గూడు కింద 2 భార్య భర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళకి పిల్లలు అవుతున్నారేమో అంతే తప్ప వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది అనేది మాత్రం అబద్ధం అన్నది. నీ పేరేమన్నావమ్మా? కృష్ణవేణి. కృష్ణవేణికి పిల్లలు గనక ముందుకు సోయి లేదా? ఉందన్న. పిల్లలు పుట్టినాకనే సోయి వచ్చింది అనుకోవచ్చు? ఒక రకంగా చెప్పాలంటే మా బాబు పుట్టిన తర్వాతే నాకు కనువిప్పు వచ్చింది లైఫ్ అంటే ఏంటి అనేది. అక్కడే డ్రాప్ అయితే అయిపోయేదేమో. అఫ్ కోర్స్ నేను అట్లనే ట్రై చేసిన, కానీ తర్వాత మళ్ళీ నీకు తెలియకుండానే పిల్లలు అయ్యారు. నాకు ఎందుకు తెలియకుండా అవుతారన్న? నేను ఒక BSc స్టూడెంట్ని, నాకు ఆల్మోస్ట్ అన్ని తెలిసే ఉంటుంది. ఆ టైంలో బాబు పుట్టిన తర్వాత మొత్తం ఐడియా అర్థమైంది. బాబు పుట్టక ముందు పాల డబ్బాల పాలు పోషిస్తే తాగమ్మా అంటే కృష్ణవేణి పాలు తాగి మమ్మీ ఆకలి అయిపోయిందని పక్కన పెడుతుంది. అదేం లేదన్నా. అంటే మీరు మాట్లాడే మాటలు అట్లా. నేను ఏమంటే నీ అమ్మ, నేను ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే నీ వల్ల 2 జీవితం ఖరాబ్ అయింది. చిన్న పిల్లలు పసిగుడ్డుల మీరు చేసే మీ అవసరము, మీ తొందరపాటుతనము, మీరు చేసే పిచ్చి పనులకి 2 పిల్లలు బలైపోతున్నారు. వాళ్ళ జీవితం ఖరాబ్ కాకుండా చేసింది నువ్వే అని నేను అంటున్నా. నేను నిలబడతా. చేసింది నువ్వే అని నేను అంటున్నా. కాదని ఎట్లా చెప్తావు చెప్పు? ఎందుకంటే వాళ్ళ బాధ్యత నేను తీసుకుని ఇప్పుడు వాళ్ళని నేను చదివిపించుకుంటాను, నేను చూసుకుంటాను. వాళ్ళకి తల్లి తండ్రి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఓకే, రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత నా తండ్రి మైండ్ అని అడిగితే ఏం చెప్తావు? పిల్లలు వెళ్తూ ఉంటారు అన్న, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. రేపు పొద్దున ఎందుకు విడిపోయారని నీ పిల్లలు అడిగితే ఏం సమాధానం చెప్తావు? వాళ్ళకు అబద్ధంతో పెంచాలని నేను అనుకోవట్లేదు అన్న. వాళ్ళకి నిజాన్ని చెప్పే పెంచుతా. మీ నాన్నకు బాధ్యత తెలవాలని వదిలేసిన బిడ్డ, మీ నాన్నకి భార్య, అయ్యో నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు భార్య ఉన్నది. మేము పుట్టక ముందుకు ఇదే పని పుట్టక ముందు చేస్తే బాగుండు కదా మమ్మీ అంటే వాళ్ళు అట్లా అంటారా అన్న? ఒక అమ్మని అర్థం చేసుకోకుండా ఉంటారంటారా? నువ్వు మొగన్నే అర్థం చేసుకోలేవు, నేనే రేపు పొద్దున నీ పిల్లలు నిన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి? నా కడుపులో పుట్టిన పిల్లలు నన్ను అర్థం చేసుకోరా అన్న? అంటే ఆయన లేకుండానే నీకు పిల్లలు పుట్టారు అనుకుంటున్నావు? ఆయన కూడా అర్థం చేసుకుంటారు. మరి అట్లాంటప్పుడు మీరు 2 విడిపోవడం కరెక్ట్ అనుకుంటున్నావు? అర్థం చేసుకుంటారు, ఒక తల్లిని అర్థం చేసుకుంటారు. విడిపోవడానికి రీజన్ కూడా వాళ్ళకి చెప్పే పెంచుతాను నేను. బాధ్యత అంటే డైలీ పొద్దున్న లేవగానే ఏం చెప్తావు? డైలీ పొద్దున్న లేవగానే మీ డాడీకి బరువు బాధ్యత తెలియాలి నాన్న, అన్నం పెట్టుకుంటే నాన్న బొక్క తిను. అంటే నా పిల్లల్ని ఒక మరమనిషి దగ్గర పెంచాలని నేను అనుకోవట్లేదు. ఒక ప్రేమ, ఎఫెక్షన్. ఒక ఆడబిడ్డగా నేను నీకు సొల్యూట్ కొడతా. ఒక వర్షన్లో నువ్వు మాట్లాడే విధానంలో నేను సపోర్ట్ కూడా చేయను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2 చిన్నపిల్లలు, కృష్ణవేణికి 2 పిల్లలు పుట్టేదాకా ఎందుకు సోయి రాలేదని అడుగుతాను. డైరెక్ట్ క్వశ్చన్ చెప్పు, నాకు ఆన్సర్. పుట్టిన తర్వాత నాకు సోయి వచ్చింది.
అన్న సమాజంలో జరిగేది ఏంటంటే ఒక అమ్మాయి ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక మెరిట్ స్టూడెంట్ని, నమ్ముతారా? 10th వరకు నేను ఒక మెరిట్ స్టూడెంట్ని, ఇంటర్లో మెరిట్ స్టూడెంట్ని. మా కాలేజీలో కానీ నేను ప్రతి కల్చరల్ యాక్టివిటీస్లో అన్నిట్లలో పాల్గొనేదాన్ని. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేను. ఎక్కడ జరిగింది తప్పు? నా పెళ్ళి అనే విషయంలో తప్పు జరిగింది. ఆ తప్పుకు బాధ్యత నేను ఎలా వహిస్తా? నాకు తెలియదు అన్న, మీరు నమ్మరు, ఎంగేజ్మెంట్కి హాస్టల్ ఉన్న నన్ను మా బావ వాళ్ళు కూడా హన్మకొండే, మా బావ వాళ్ళు నేను ఒకటే కార్లో ఇంటికి పోయి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. ఓకే, ఈ పాయింట్కి వద్దాం. మీ ఆయనను వదిలేయడానికి గల మేజర్ కారణం ఏంటి? బాధ్యత తెలియాలి. బాధ్యత మీన్స్ ఆయన పేరుకు తగ్గట్టు రాముడే అన్న, నేను ఒప్పుకుంటా. రాముడే, ఎలాంటి కొట్టడం అనుమానించడం ఇవేం లేవు. తాగుతాడు, 10,000 పని చేస్తే 10,000 తాగుతాడు. మరి భార్య పిల్లల్ని ఎవరు సాగాలి? చిన్న లాజిక్. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఒక ఆడపిల్ల బాధ్యత మొత్తం నీదే, అంతేనా? మ్యారేజ్ అయినాక 3 monthsకి నేను సూసైడ్ చేసుకున్నాను. నేను ఉండనమ్మా, నన్ను తీసుకెళ్ళు అంటే మా అమ్మ తీసుకెళ్ళింది, ఇంటికి తీసుకుపోయింది, కొన్ని రోజులు ఉంచుకున్నది. పదబిడ్డ నేను మీ ఇంటికి, మీ అత్తగారింటికి కాడ తోలుతా అన్నది. ఓహో, నేను నీకు బరువైపోయినా, పెళ్లి చేయగానే నీకు బరువైపోయినా, తీసుకుపోయి మళ్ళీ అదే అక్కడనే తోలుతా అంటాను ఇష్టం లేని వ్యక్తి దగ్గర అని పాయిజన్ తీసుకున్నా. సూసైడ్ చేసుకున్నా, మోస్ట్లీ చనిపోయింది అనుకున్నారు. ఏందో ఇక మా నాన్న ఏడుపుల వల్ల బతికినో లేకపోతే ఇంకేం ఉద్ధరించడానికి బతికినో తెలియదు ఆ టైంలో. ఇప్పుడు మాత్రం అనిపిస్తుంది లైఫ్ మీద చాలా కోరికలు ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. నా పిల్లలు వచ్చి నా లైఫ్ని మార్చాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్గా పెళ్లి చేసుకున్నావు, ఆయన మంచోడు కాదు, ఓకే. ఇంతకుముందు ఒక మాట అన్నావు, మా ఇంట్లోనే పెరిగాడు అన్న అన్న అనేదాన్ని అని ఒక మాట. దూరం వ్యక్తి కాదు, క్యారెక్టర్ ఏందో తెలుసుకోకపోవడానికి. అవునా? నీ ఇంట్లో పెరిగిన వ్యక్తి గురించి నీకు తెలియకుండా ఎట్లా పెళ్లి చేసుకున్నావు అంటే ఏం చెప్తావు? నాకు తెలియకుండా అంటే దూరం వ్యక్తి గురించి నీకు తెలియదా అంటున్నారు. ఆయన ఇప్పటికీ చెప్తున్నా, నేను ఆ మాట అనలే, నీ ఇంట్లో వ్యక్తే కదా, ఆయన క్యారెక్టర్ నీకు తెలియదా అని. తెలుసు కాబట్టి నేను ఈజీగా నమ్మిన. ఇప్పుడు బయట వాళ్ళ సంబంధం అంటేనో అమ్మాయి ఎవరిని తీసుకొచ్చినవే, గిట్లాంటి వాళ్ళ గట్లాంటి వాళ్ళ అని అడిగేదాన్ని. అట్లీస్ట్ మా ఇంట్లో పెరిగిన మనిషే, నన్ను చేయి పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళిన మనిషి, నేను అన్న అని పిలిచిన మనిషి, అన్నీ నమ్మినాం. ఇప్పటికీ చెప్తానన్న, ఆయన రాముడు, గుణంలో కూడా రాముడే. నేను తప్ప ఇంకో అమ్మాయి వంక కూడా చూడని వ్యక్తి అయినా ఒప్పుకుంటా. కానీ తాగుతాడు, కొడుతాడు, ఇవి తెలియదు కదా అప్పుడు. ఆ మనిషి తాగుతాడన్నవి నేను ఎట్లా కలగనలేదు నేను ఆ టైంలో. అంతే. మేజర్ కారణం ఇదేనా విడిపోవడానికి? అంతే అన్న, తాగడము, పట్టించుకోకపోవడము, బాధ్యత లేకపోవడం. నేను ఒక ఆడపిల్లని అయ్యి ఉండి మా బాబు పుట్టినాక 1 yearకే మా అత్తకు, మా మామకు, మా 2 మరుదులు ఉండేది. అప్పుడు వాళ్ళిద్దరికి మా బాబుని వదిలేసి బ్రెస్ట్ ఫీడ్ చేసేసి నేను వెళ్ళేదాన్ని హాస్పిటల్ డ్యూటీకి. ఓకే, మా బాబు 1 year ఉన్నప్పటి నుండి. మధ్యలో ఒక మాట అన్నమ్మా, అన్నా, అంతకన్నా ముందు ఏమన్నావు అంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేసిర్రు అన్నావు. నీ ఇంట్లో మనిషే కదా, నీకు తెలియకుండా ఎట్లా చేసుకున్నావు పెళ్లి అని అడిగినప్పుడు తాగుతున్నాడు, కొడుతున్నాడు అన్నావు. ఎస్, అవునా? తాగుతున్నాడు, కొడుతున్నాడు, నీ ఇంట్లో పెరిగిన వ్యక్తి, అవునా? నీకు ఇష్టం లేకుండా పెళ్లి ఎట్లా చేసుకున్నావు? మరి అసలు నన్ను అడగను కూడా అడగలేదన్నా. ఎంగేజ్మెంట్ కే వాళ్ళ వెహికల్ తో పాటు నన్ను తీసుకొని వేళ్ళు. ఎందుకు అని అంటే ఇంటికాడ వరపూజ అన్నారు. ఎంగేజ్మెంట్ కూడా మాకు చెయ్యలేదన్న, వరపూజ మాత్రమే. మేము పోయినామా, మా బావని తీసుకుపోయి ఆ రూమ్ లో. 2015. అప్పుడు నాకు 18 years. 18 years లో అమ్మాయిలకు తెలివి ఉంది అనుకుంటున్నావా, తెలివి ఉండదు అనుకుంటున్నావా? ఇప్పటి పిల్లలకు తప్పకుండా తెలివి ఉంటుంది అన్న. కానీ ఒక 10 సంవత్సరాల కింద మా బ్యాచ్ అంటే మా పిల్లలకు 1990s లో పుట్టిన వాళ్ళకు దాదాపు ఉండకపోవచ్చు అన్న. అప్పుడు పేరెంట్స్ ఏది చెప్తే అదే విన్నారు. ఇప్పటి అమ్మాయిలు 16 yearsకే పెద్దోళ్ళు అయిపోయారు. అది వేరే విషయం కదా. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. ఉందన్న, తప్పకుండా. 2015, 2025 మినిమం 10 years డిఫరెన్స్. ఇప్పుడు 10 years మస్తు డిఫరెన్స్ ఉన్నది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అమ్మాయిలు మారినప్పుడు 10 సంవత్సరాలకి ఇప్పటికి మారారా అన్న? అసలు తెలివి లేదా అప్పుడు నీకు? అసలు తెలివిలేదా? మొగడు, సంసారం అనే తెలివి కూడా లేదా? తెలియలేదు. సంసారం గురించి తప్పకుండా తెలియదు. మొగడు ఉంటాడు, మొగంతో పిల్లలు కనాలన్నా అది కూడా లేదు. దాని గురించి నిజంగా నాకు అవగాహన లేదు. మొగడు ఎందుకు, ఏది లేనప్పుడు అసలు పెళ్ళే ఎందుకు అనేది నా క్వశ్చన్. ఆ ఏజ్ లో పెళ్ళే ఎందుకు, మరి వద్దని ఎందుకు అనలేదని నా క్వశ్చన్. అన్నా నేను అన్నా వద్దు పెళ్ళి, నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు, స్టడీ కంప్లీట్ చేయాలని. ఈ సూసైడ్ చేసుకోవాలనుకున్నది ఏదో అప్పుడే చేసుకుంటే అయిపో కదా. ఎప్పుడు? పెళ్లికి ముందే. అప్పుడు నేను అట్లా సూసైడ్ గురించి నాకు ఆలోచన రాలేదు. నువ్వు మొన్న చనిపోయి ఉంటే నీకేమన్నా అయ్యి దేవుణ్ణి అది జరగొద్దనే కోరుకుంటా. అయి ఉంటే ఆ ఇద్దరు పిల్లల్ని ఎవడు చాదేవాడు? నేను అప్పుడే చచ్చిపోయి ఉంటే పిల్లలు పుట్టకపోదురు కదా.
పిల్లలు కాకముందే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం. పెళ్ళైనాక 3 months కన్నా 3 months 3 నెలలకి. ఓకే, ఎన్ని రోజులకు తెలిసింది మా ఆయన ఇట్లాంటోడు మంచోడు కాదు అని? పెళ్ళైనాక ఒక 3-4 daysకే నాకు అర్థమవుతుంది. ఎట్లా అంటే ఆ మనిషికి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేదు. నేను సొంత ఇంట్లో పెరిగిన మనిషినే కదా, నా మీద కనీసం అరే మా చిన్నక్క అని పిలిచేటోడు. ఆ చిన్నక్క అని పిలవాలే కదా అట్లీస్ట్. అందరం ఈ రూమ్లో ఉంటే ఆయన పోయి ఇండివిజువల్గా వేరే రూమ్లో ఉండడు. ఇంటికి పోతా అంటే ఆయన అక్కడ ముందు నడవడం, నేను వెనక నడవడం. ఈ చిన్న చిన్న వేరియేషన్స్ చూసి మా బావకు కొంచెం షై ఉంది అనుకున్నా. తర్వాత కొన్ని రోజులకు కూడా ఇట్లనే ఇదే బిహేవియర్. ఫోన్ చేయడు. ఇప్పుడు బయటికి పోతే ఉన్ననే వస్తానే అని ఫోన్ ఉండదు. లేదంటే బయటికి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక 1 year దాకా ఇద్దరు కలిసే బైక్ మీద వెళ్ళడమో బస్సులో వెళ్ళడమో జరుగుతుంది. నువ్వు బస్సు నేను వస్తాను రాను అని నేను సగం దూరం పోయినాక బండి వేసుకొని వస్తే నిన్నేమనేవాడు అప్పుడు పెళ్లి కాకముందు? చిన్నక్క అని పిలిచేవాడు. ఓకేనా, ఆయన బిహేవియర్లో తప్పుందా, ఆయనకు నేర్పించే విధానంలో తప్పుందా? ఆయన పర్ఫెక్ట్ మనిషి అన్నాం. ఆయన విషయంలో తప్పు అని నేను ఎప్పుడు ఎల్లెత్తి చూపను. కానీ సమాజం ఆయనను మార్చిందో, బయటి మనుషులు మార్చిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్ మార్చిల్లో. పెళ్లి కాకముందు నీతో అక్కలాగానే ఉండేవాడు కదా? అక్క అనేవాడా? పెళ్లి చిన్నక్క అనేవాడు. ఒకేసారి ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్క అని నువ్వు అన్నా అని ఆ ఫీల్ ఎట్లుంటుంది అంటే, ఒక తల్లికి పుట్టకపోయినా అక్క అన్న ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. అక్క కావచ్చు, అన్న కావచ్చు. ఒకేసారి నీ మీద ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ రావాలంటే వస్తాయని ఆయన తప్ప అక్క అనిపించడం కావచ్చు, లేదంటే నువ్వు అన్న అనడం కావచ్చు. మీ మమ్మీ డాడీ తప్ప? మా మమ్మీ డాడీ తప్ప అంటే అఫ్ కోర్స్ వాళ్ళ తప్పే. ఎందుకంటే ఒక సందర్భంలో ఈయనకు ఆడపిల్లలు లేరు రాఖీ కట్టడానికి, కానీ చిన్న వయసులో నాతోనే మా అమ్మ రాఖీ కట్టించింది మా బావకు. మాకప్పుడు ఒకరినొకరం పెళ్లి చేసుకుంటాం అన్న ఆలోచనే లేదు. సడన్ గా నిజం చెప్పాలంటే నాకెంత మెచ్యూరిటీ. అంత తొందరగా ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు? రీజన్ ఉంది. నాతో పాటు తిరిగే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఊళ్ళో నుండి వెళ్ళిపోయి వేరే ఇంటర్ క్యాస్ట్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. నేను డిగ్రీకి హాస్టల్కి పంపించింది. పంపినాక మా అమ్మతోటి ఇక పత్తులు గలవైన కాడ పత్తేర కాడ ఏం జరిగినాయో ముచ్చట్లు మనకు తెలియదు. ఆమెకి ఏం చెప్పిల్లో తెలియదు. నీ బిడ్డ కూడా ఆ పిల్లతోటే తిరిగింది కదా, ఎందుకు అవసరమా, నీ బిడ్డ కూడా తొందరగా పెళ్లి ఎత్తి అయిపోతుంది, ఆమె కూడా ఏమంతోటన్నా ఊకముందే ఇదే మాట వచ్చింది. మా అమ్మ భయపడింది. ఇదే మాట వచ్చిందా? అంతకన్నా ముందు నీకు ఎవరితో రిలేషన్ ఉందా? నాకు అట్లాంటివి ఏం లేవన్నా. నేను ఒక మెరిట్ స్టూడెంట్ కదా, నా దగ్గరికి ఎవరు రాకపోయేది, మాట్లాడకపోయేది. అంటే మెరిట్ స్టూడెంట్స్ కి ఫీలింగ్స్ ఉండవా, లేదంటే పడరా అమ్మాయి? నాకున్నా కూడా నన్ను ఎవరు దేక్తారన్నా? నన్ను ఎవరు దేక్తారు? అమ్మాయివే కదా. నేను ఎవరిని ఫస్ట్ నాకు ఎవరి మీద క్రష్ ఫీలింగ్ వచ్చినా కూడా వాళ్ళకి నా మీద రావాలి కదా క్రష్ ఫీలింగ్. నీకు నువ్వే డిగ్రేడ్ ఫీల్ అవుతున్నావు అయితే? డిగ్రేడ్ అంటే నేను ఎవరికి రాంది నీ మీద, మీ ఆయనకి నీ మీద ఫీలింగ్స్ వస్తాయని ఎట్లా అనుకున్నావు? అందుకు కూడా నేను తప్పు పట్టట్లేదు కదా, మా ఆయనకు నేను అంటే ఇష్టం లేదని అనట్లేదు కదా. ఇంతకుముందు క్వశ్చన్ చేసినావు కదా, పిల్లలు అయిన తర్వాత మారతాడని అనుకున్నా. ఎందుకంటే మేజర్ గా ఇదంతా వద్దురా, మేజర్ గా తప్పు మీ ఆయనదా, నీదా, మీ పేరెంట్స్ దా? మా పేరెంట్స్ ది. అబ్బాయిది అయితే తప్పు కదా? తప్పు కాదు. మా ఆయన నేను ఇప్పటికీ ఏలెత్తి చూపా. ఆయన ఎక్కడున్నా మంచిగా బతకాలని కోరుకుంటా. ఆయన తాగిండని తెలిసినా కూడా వేరే వాళ్ళ ద్వారా నా వల్లే తాగుతున్నాడేమో ఇంకా ఇదే రిగ్రెట్ ఫీల్ అవుతా తప్ప నేను మా అమ్మ నాన్నది కూడా తప్పని ఎందుకు అంటున్నా అంటే, ఈరోజు నేను మా అమ్మకు మా నాన్నకు నేను ప్రాణం అన్నా. ఒక్కరోజు ఒక మాట అనలే, ఏది అడుగుతా అది కొనిచ్చిళ్ళు. వాళ్ళ వంశంలో నేను ఫస్ట్ ఆడపిల్లను. మా 3 అత్తమ్మలు, మా బాబాయిలు నన్ను కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నారు. ఎంత చదువుతావో అంత చదువు బిడ్డ, చదివిపిస్తామని అన్నారు. ఇన్సిడెంట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా చదివిపిస్తాము అని మా అత్తమ్మ వాళ్ళు అనడము. మా అత్తమ్మ హెల్త్ అప్పుడు బాగాలేదు. పెద్ద కొడుకు పెళ్ళన్నా చూస్తారా అట్లీస్ట్ అని మా బాబాయిని మా నాన్నని రిక్వెస్ట్ చేస్తే, చదువుకునే పిల్ల కదా అని మా నాన్న అప్పటికీ వద్దన్నాడు. దానికి ఇప్పుడు పెళ్ళింది, దాని వయసు వాళ్ళు ఎవరు పెళ్ళి చేసుకోవాలి, ఇప్పుడు పెళ్ళింది దానికని మా నాన్న వారించిండు. మా అమ్మే వాళ్ళు ఏమన్నా మందా, మన ఆడబిడ్డేనా వాళ్ళు ఏమన్నా మందా, అదేడి పోతుంది, మన ఇంట్లోనే ఉంటుంది, చదివిపిస్తారు తీ వాళ్ళు అని అన్నది. అంటే నీ విషయంలో 4-5 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి మా. ఎట్లా చెప్పాలా? చెప్పండి. ఒకటి చదివిపిస్తా అని చదివిపోయలేదని ఫీల్ అయినవా, లేదంటే నీకు ఏం తెలియదని వయసులో పెళ్లి చేసిరని ఫీల్ అయినవా, లేదంటే అన్న నన్ను అక్క అన్నాడు నేను అన్న అట్లాంటి వాళ్ళతో మాకు ఏంటని అనుకున్నా? 25 years వచ్చినాక పెళ్లి చేస్తే బాగుండేది. లైఫ్ మీద ఒక చిన్న అవగాహన అట్లీస్ట్ ఉండేది. అప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సవాల్గా తీసుకొని ఎదుర్కొనేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ మెచ్యూరిటీ వచ్చింది. నేను ఒక్కదానే పోరాడుతున్నా, కష్టపడుతున్నా, 10 పైసల కాడ రూపాయి పైసలో ఎంతో కష్టపడుతున్నా. నా పిల్లల మంది మొహాలు చూడకుండా వాళ్ళని చదువుకుంటానా. నాకు ఇది చాలా నా జీవితానికి
నా పిల్లలను నేను పెంచినంతగా మా కాలనీలా వాళ్ళిద్దరిని పట్టుకొని నేను స్కూల్కి తీసుకొని పోతా అంటే నన్ను చూసి చీ అన్నోలే ఈరోజు తలెత్తి అంటే నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఏ పని చేసుకొని బతుకుతుంది. నేను హాస్పిటల్లో వర్క్ చేస్తా, ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తా, వాళ్ళకు పని చేస్తా, పొద్దున్నే ఈ పనులన్నీ అయిపోగానే మళ్ళీ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటా, మధ్యలో గ్యాప్లో ఇంటికి వచ్చి వంట చేసి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి తినిపించి స్కూల్లో పడగొట్టొస్తా. సమాజంలో నాకు రెస్పెక్ట్ ఉంది. ఎందుకుందంటే నేను కష్టపడి బతుకుతానా, ఒకళ్ళ రూపాయి సొమ్మాశించ. నేను ఏమంటున్నా తల్లి, నువ్వు తప్పు చేస్తున్నావు అని నేను అనట్లా, కానీ అన్ని లోట్ల కన్నా గొప్ప లోటు ఏదంటే తండ్రిలోని లోటు. ఎస్ సార్ నువ్వు ఆ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నా అనుకుంటున్నావా? తప్పు చేయలేదు అనుకుంటున్నా. పిల్లల్ని వాళ్ళ నాన్న దగ్గరకు పోకుండా కట్టడి చేసి దూరం చేయడం అది ఎప్పుడు నేను చేయలేదు. వాళ్ళు ఎప్పుడు స్వేచ్ఛగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు, వస్తారు. వాళ్ళ నాన్న కూడా వాళ్ళకి ఏం కావాలంటే అది అంటే పెద్దగా కాదు, లేస్ ప్యాకెట్లో థమ్స్అప్ ఎప్పుడో ఒక సండే. ఇక్కడ కూడా ఆయన చిన్నతనం చేయాలనుకోవట్లేదన్నా. కష్టపడ్డప్పుడు నువ్వు 10 పైసలు కష్టపడితే 10 పైసలు అవి నీయే కదా. ఓకే, అంటే ఇప్పుడు నీకేమనిపిస్తుంది మరి? మీ ఆయన వెళ్ళిపోయినాడు, పిల్లలకైతే ఇది నోటే. నువ్వు ఎంత బంగారం తెచ్చిపెట్టినా ఏది పెట్టినా పిల్లలకు కూడా ఒకనొక టైంలో ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, మమ్మీ డాడీ అంటే ఏం చెప్తారు? తండ్రి లేని లోటు తీర్చడం అయితే నా వల్ల కాదన్నా. కానీ ఇంకే లోటు రాకుండా చూసుకో. వాళ్ళ కోసం కలవాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదన్నా. ఇక ఇప్పుడు మా వాళ్ళు చాలాసార్లు చేసి 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 వాళ్ళు కూడా ఇక చేతులు ఎత్తేసి. ఓకే, ఇంకో మాట అన్నావు మధ్యలో, నన్ను బస్సులో రమ్మన్నాడు, నా మీద ఫీలింగ్సే లేవు. ఫీలింగ్స్ లేదే ఇద్దరు పిల్లలు ఎట్లా వచ్చారంటే ఏం చెప్తావు? ఇంతకు ముందే ఫస్టే చెప్పిన ఏంటిది, ప్రేమకు పిల్లలు పుట్టడానికి అసలు సంబంధమే లేదు. దాన్ని ఏమనొచ్చు అంటావు? దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది అంటావు? వివాహ బంధంలో ప్రేమ ఇక్కడ ఉందన్న, లవ్ మ్యారేజెస్లో మాత్రమే ఉంది ప్రేమ. వివాహ బంధంలో ప్రేమ అనేది లేదు. ఒకవేళ మీరు ఉంది అని ఎంత ట్రూగా చెప్పినా నేనైతే నమ్మనన్నా. ఏదో సమాజం కోసం, పేరెంట్స్ అంటే నీకు లవ్ ఉందని అనిపిస్తుంది కదా. ఎవరి మీద? ఎవరన్నా లవ్ చేసినట్టు? నేను ఎవరిని చేయలేదన్న. మరి లవ్ గురించి అంత స్ట్రాంగ్గా నీకెట్లా తెలుసు? నా మీద ఎందుకు లవ్ చూపించలేకపోతున్నారా అని. నేను నా జీవితంలో కోల్పోయింది ఏదన్నా ఉన్నదంటే ప్రేమ. నా తల్లిదండ్రుల ప్రేమ మాత్రం. ఏ రోజు నీ హస్బెండ్తో ప్రేమగా లేవా అమ్మ? ఉన్నా అన్న, ఉన్నా. నేను ఎంత ప్రేమ చూపించి మార్చుకుందామనో చాలా ట్రై చేసిన. అటు నుండి రిటర్న్ ప్రేమ వస్తే మా జీవితం ఈరోజు బాగుండేదేమో. కారణం ఏంటనుకుంటున్నావు? తెలియదన్న, తన ఇన్నోసెన్సా, తన అమాయకత్వమా, వాట్ ఎవర్ ఇట్ మే బి. పర్సనల్గా ఉన్నప్పుడన్నా డిస్కషన్ ఎప్పుడు అడగలేదా? నాకు ఇది చాలా మంది చెప్పిళ్ళు పర్సనల్గా, మీ ఆయనతో మాట్లాడినామో ప్రతి ఒక్కరు నాకు చెప్పిన సజెషన్ ఏంటంటే మీ ఆయనతో ప్రేమగా మాట్లాడు, పర్సనల్గా మాట్లాడంటే నేను అది ఇంట్లో ట్రై చేసిన, కానీ వర్కౌట్ అవ్వదు. అసలు ఆయన మాట్లాడు ఆయన సోయిలో ఆయనే ఉంటాడు, అసలు మాట్లాడు ఇంట్లో. చాలా మంది అసలు మీరు ఇంట్లో మాట్లాడుకోరా అంటారు, ఆయన మాట్లాడు. వచ్చిందంటే సెల్ చూస్తాడు, టీవీ చూస్తాడు. అట్లానే ఆయనకు నేనంటే ఇష్టం. ఆయనకి ఏమైనా లవ్ ఉందా? లేదు. మేబీ ఇప్పుడు ఆయనది కూడా తప్పు బట్ట నీకు లేదు, ఎందుకంటే కానీ ఇది వేరే ఒక వర్డ్ యూజ్ చేయొచ్చు దీంట్లో, బట్ అనుకునే వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల చిన్న పిల్లలు, ఎందుకంటే మీకు ఫీలింగ్స్ గురించి మీరు ఇంత తాపన పడుతున్నారే, కానీ చిన్న పిల్లల ఫీలింగ్స్ కూడా ఇంపార్టెంటే కదా. సరే మీది ఏదేదో అయిపోయింది, పిల్లల కోసం అన్న కలిసి ఉండాలన్న ఆలోచన ఎందుకు రాలేదా? కలిసి ఉండడానికి ఒక 2-3 సార్లు పంచాయతీలు అయినాయి అన్న. పెద్ద మనుషులు వచ్చిండ్రు, పంచాయతీలు చేసిండ్రు. నేను మారుతా అన్నాడు. నేను మారుతా, నా భార్యను బాగా చూసుకుంటా, బాధ్యత తీసుకుంటా, ప్రతి విషయానికి దాని మీదనే అన్ని నువ్వే చేయని నేను అనను, నేను మారుతా అన్నాడు. అన్నాక 2-3 మంత్స్ ఉంటాండు ఇంట్లో, పోతాండు. పోయిన ప్రతిసారి నేను ఎంత కనిపెట్టి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనిపించింది నీకు ఓవరాల్ గా? అవగాహన లోపం. నీకన్నా పెద్దోడా చిన్నోడా? పెద్దోడు. అవగాహన లోపం. మైండ్ ఎందుకు మెచ్యూర్ అవ్వలేదు ఆయనకి? ఇంకా మైండ్ మెచ్యూర్ అయితే ఎంత గొడవలు తెలిసినోడికి ఎంత గొడవలైనా సరే, అరే నా పిల్లం, అరే నా పిల్లలు, అది దాంతో ఏంది, సరే నువ్వే పోవే, నీ అవగారంటే నువ్వే పో, నా పిల్లల్ని నేను చూసుకుంటా అనగలుగుతలేడే. నీ మిస్టేక్ ఏం లేదా దాంట్లో? నా మిస్టేక్ కూడా ఉందన్న, ఒప్పుకుంటాను కదా. ప్రేమతో మార్చుకోవాలని చెప్తున్నారు, ఇక అంతకన్నా ప్రేమను నేనైతే చూపించలేకపోయినా. మరి నీకేం అర్థం కాలే ఆయన గురించి? ఓకే, ఏ రోజు పిల్లలు మమ్మీ డాడీ ఎక్కడ పోయిండు అని అడగలేదా? కళ్ళ ముందే కనబడతాడు కదా, ఎక్కడికి ఎందుకు పోయిండు? మా ఇంట్లో ఉండడు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. పక్క ఇంట్లో కొంచెం ఒకటే కాలనీ, అటు వాళ్ళ ఎండింగ్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది, మా అత్తమ్మ వాళ్ళు. మీరు అన్నమే తింటున్నారా, గడ్డేమన్నా తింటున్నారా? అన్నమే తింటున్నాం. ఆయన కానీ నువ్వు కానీ? అన్నమే. సరే, ఆయనకు బుద్ధి లేదు, నీకన్నా బుద్ధి ఉండాలి కదా. ఉంది కదా. అన్న ఇప్పుడు నా భర్త నన్ను వదిలేసిండని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి బతకాలా?
సమాజంతో 4 మాటలు ఇప్పుడు నువ్వు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు, సపరేట్గా ఉంటున్నావు? సపరేట్గా మా అత్తమ్మ వాళ్ళ ఊళ్ళోనే, అక్కడే నేను ఎక్కడైతే ఉన్నానో నా భర్తతో పాటు అదే ఇంట్లో నేను ఉంటాను. నేను ఎవరికి భయపడలేదు, నేను ఎక్కడికి పారిపోలేదు. వాళ్ళ కళ్ళ ముందే నేను పని చేసుకొని బతుకుతాను, నా పిల్లల్ని చదువుకుంటాను. దండమే తల్లి నీకు. సూపర్. ఎవరు చేసినా నేను ఒకటి ఏమంటా అంటే యాక్సెప్ట్. నువ్వు చేసే ప్రయోగానికి నేను కంపల్సరీ యాక్సెప్ట్ చెప్తా. కాకపోతే పిల్లలకు తండ్రి నాకు ఒక్కటి చెప్పండి అన్న, ఇంటర్వ్యూలో మిమ్మల్ని కాదు చాలా మంది నా మీద నెగిటివ్ కామెంట్లు చేసే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల కొన్ని రోజులు తల్లి ఉంటారు, పెళ్ళైన తర్వాత భర్తతోనే ఉండాలి కన్ఫామ్ గా, అంటే తనకంటూ ఇండివిజువల్ జీవితం లేదా? అట్లేం లేదు. అంటే డివోర్స్ ఇచ్చుకున్న వాళ్ళు కూడా బతుకుతలేరా? అట్లేం లేదు, ఉండొచ్చు, తప్పేం కదా. ఎందుకన్నా ప్రతి ఒక్కరు సమాజంలో నేను ఇండివిజువల్గా బతికిన దానికి తప్పు పేరు ఎందుకు జోడిస్తున్నా? ఇప్పుడు మీరు అడిగే విధానాన్ని కాదు, చాలా మంది చెప్పే కామెంట్లు కూడా నేనేం చేసిన తప్పు, నేను చీర కట్టిన తప్పు, భర్త వేయలేడు దీనికి చీర ఎందుకని, నేను రెడీ అయితే తప్పు, మొగడిని ఇష్టపెట్టింది ఇది జల్సాలు చెప్తానని. ఇంకా సోషల్ మీడియాలో నేనేమంటారు ట్రోల్స్ ఎత్తే, ఫస్ట్ నీ ఇంట్లో చక్కగా లేదు, నీ ఇంట్లో చూసుకొని మొగడేడి నీ మొగడిని చూపి, దీన్ని ఏమనాలి? ఇండివిజువల్గా ఆడపిల్ల బతకొద్దా? నేనేమంటా అంటే అన్న లంగతనం దొంగతనం చేసిన వాళ్ళను ఇట్లా చూసుకుంటారు గౌరవంగా, నిజాయితీగా బతికిన వాళ్ళని తొక్కుతారు. అర్థమైందా? జీవితం తెలిసి లంగనో దొంగనో మొగోడు ఉన్నది వేరు, లేకపోతే ఏమైతుంది అనేది అర్థమైందా? అర్థమవుతుంది. ఎందుకు అట్లెందుకు అట్లా చూడాల్సిన అవసరం లేదు. రేపటి రోజున మనమే అంటారు, అబ్బా పిల్ల అనవసరంగా భర్త చేతుల, భర్త ఇష్టం లేక పిల్ల సూసైడ్ చేసుకొని చనిపోయిందిరా, ఒక్కతి బతికినా బాగుండు కదరా, ఇంకా ధైర్యం చేయలేకపోయిందా ఆమె అని అంటారు. అదే ధైర్యం నేను చేసి చూపిస్తా అంటే మెచ్చుకుంటలేరు జనాలు. అదే ఊళ్ళు ఉంటున్నావు కదా, మరి మీ పెద్ద మనుషులు అన్న చెప్పి ఇద్దరు పిల్లలు ఉన్నారు మా, చెప్పిల్లు నీ పర్సనల్ జీవితం పక్కన పెట్టి అయిపోయింది, ఇంకా నీకు 2 పిల్లలు అంటే అయిపోయింది ఎనఫ్. ఎందుకంటే పిల్లల కోసం అన్నా ఉంటే బాగుంటది కదా అనేది ఒక ఆలోచన. ఓకే, ఫ్యామిలీ విషయం పక్కన పెడితే నీ పర్సనల్ ఇస్ పర్సనల్, బట్ హస్బెండ్ ఉండాలనే అది కాదు. యాక్చువల్గా పిల్లల కోసం నేను మాట్లాడింది ఇంత చెప్పు, పిల్లల కోసం అన్న మనం కలిసి ఉండాలి కానీ ఉద్దేశం. నువ్వు తప్పు చేసినావు అని అనలేదు. నువ్వు ఈందాక గుంజుకో రావడం కూడా, ఇలాంటి ఆడపడుచులు ఉండడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ఆ సఫర్, ఒక హస్బెండ్ ఉండి సంసారం నడిపేయాలంటే చాలా ఇబ్బంది. అట్లాంటిది నువ్వు ఒక్కదానివే జాబ్ చేసి ఆ 2 పిల్లలు జాతున్నావు అంటే కూడా నీకు యాక్సెప్ట్. దాని గురించి కాదు, ఎందుకంటే ఎవరు కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా మరీ ఫ్యామిలీ గురించి తెలియకుండా కామెంట్లు పెట్టడం కూడా కరెక్ట్ కాదు, అది రాంగే. ఇప్పుడు మొగోడు ఉంటేనే వీడియోలు చేయాలని రూల్ ఏం లేదు కదా. నేను ఒక్కరోజు కూడా ఇప్పుడు వీడియోల విషయానికి వస్తే ఒక్కరోజు బూతులు మాట్లాడలేదు, ఎవరిని కించపరచలేదు. ఎవరినైనా ట్రోల్ చేసినా ఫస్ట్ వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ట్రోల్ చేస్తా. అక్కడ వాళ్ళు అప్రిషియేట్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు నన్ను రిటర్న్ ట్రోల్ చేయట్లేదు, ఒక బ్యాడ్ కమెంట్ కూడా వాళ్ళ దగ్గర నుండి రావట్లేదు. పర్లేదమ్మా చెయ్యి అనే చెప్తున్నారు. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ లోకి ఎందుకు వచ్చినావు మరి? టైం పాస్ గా ఎట్లా? రీసెంట్గా ఫోన్ తీసుకున్నా, అందరు ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని రోజులు చూస్తూ ఉన్నా, బాగా చేస్తున్నారు అందరూ, మంచో చెడు దారిలోకి అయితే పోకుండా మనకు నచ్చిన విధంగా 2 పాటలు 2 డ్యాన్స్లో చేద్దాం. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుండి కొంచెం పాటలు పాడేదాన్ని, డ్యాన్సులు చేసేదాన్ని చిన్నప్పటి నుండి, అదేదో ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. ఆ తర్వాత కొన్ని వీడియోలు తీసినాక మా ఫ్రెండ్స్తో చెప్పిన, ఒక 1000 మంది ఫాలోవర్లు వచ్చేదాకా చేస్తేనే తర్వాత అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకుంటా అని చెప్పిన. ఓకే, తర్వాత పవన్ కళ్యాణ్ వీడియో తీసినాక ఒక వీడియో అది బాగా వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయినాక ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. మా ఫ్రెండ్స్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నీ వాయిస్తోనే ట్రై చేయి, నీ వాయిస్ బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది, నీ వాయిస్తో ట్రై చేయి, ఈ డ్యాన్సులు ఈ సాంగ్స్ అవసరం లేదని చెప్పిళ్ళు. అప్పటి నుండి నా ఓన్ వాయిస్తో ఓన్ కంటెంట్ వీడియోలు చేసుకుంటున్నా. ఓకే, ఫాలోవర్స్ పెరిగిళ్ళు. ఓకే, ట్రోల్స్ చేస్తున్నావు కదా, అంటే ఫాలోవర్స్ కోసమే ట్రోల్స్ చేస్తున్నావా? లేదన్నా, పర్సనల్గా నాకేమనిపించింది అంటే వాళ్ళ ట్రోల్స్ చూస్తున్నప్పుడు, ఇది నీ ట్రోల్ అంటారా, ఇట్లా బండబూతులు మాట్లాడి వీళ్ళు సమాజానికి ఏం సొసైటీకి ఏం చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు నా బాబు మా పాప కూర్చుంటారు, నేను ఇన్స్టాగ్రామ్ చూస్తుంటా, ఆ బూతులని ఏందని వాళ్ళకి ఇవ్వాలి, కాకపోయినా రేపైనా డౌట్ వస్తుంది పిల్లలకు. నేనేమనుకున్నా అంటే, నా వల్ల ఆ ట్రోల్స్ చేసేటోళ్ళు బండబూతులు మాట్లాడేటోళ్ళు కొంచెం బూతులు తగ్గించుకుంటారేమో అని. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా వస్తున్నాయి కామెంట్స్? అన్న 100లో 90 మంచి కామెంట్లు వస్తున్నాయి. వెల్డన్ అక్క, బాగా చేస్తున్నారు సిస్టర్, వాయిస్ కానీ మీరు కానీ ఓకే పర్ఫెక్ట్ అంటున్నారు. మిగిలిన 10 మంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోనా, లేకపోతే వాళ్ళ టార్గెట్ ఏంటో తెలియదు, ఏదో పిచ్చ కామెంట్లు పెడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా పెడుతున్నారు. నేను వీళ్ళకి ఏం బ్యాడ్ కామెంట్ అంటే, నేను ఏమన్నా బ్యాడ్గా వీళ్ళకి ట్రోల్ చేస్తున్నానా, బూతులు మాట్లాడుతున్నానా, బాడీ షో చేస్తున్నానా, దేనికని వీళ్ళని నేను కంట్లే పడ్డా అనిపిస్తుంది. అనిపించిందా ఏది చేసినా సమాజంతో ప్రాబ్లమే, అందుకే అన్న ఉన్నది ఉన్నట్టుగా బతకాలి. ఓకే, ఇక్కడ ఏమనిపిస్తే అక్కడ బయట చెప్పేసేయాలి అంతే, ఎవరికి ఎందుకు భయపడాలి. కరెక్ట్.
నువ్వు అన్నది కరెక్టే. ఒకటే ఏం లేదు నీ విషయంలో, నువ్వు చేసే ప్రతి పని సూపర్. కాకపోతే పిల్లల కోసం కూడా కొంచెం ఆలోచించు. నేను అడిగే ప్రతి క్వశ్చన్ బయట వాళ్ళు ఉన్న డౌట్ తప్ప నా పర్సనల్ క్వశ్చన్స్ అయితే కాదు. ఇంటర్వ్యూలో కూర్చోబెట్టిండు, ఇట్లా అడిగితే బాగుండు కదా, అది అడిగితే బాగుండు కదా అన్న థాటే ఉంటుంది. నా పర్సనల్గా మీరు ఎవరో కూడా నాకు తెలియదు. పర్సనల్గా నిన్ను ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం కూడా నాకు లేదు. నేను ఈ రోజు ఇంత దూరం వచ్చి మరి ఓపెన్ అప్ అవ్వడానికి కారణం కూడా చాలా మందికి నిజాలు తెలియాలన్నా. నేనేదో ఎంజాయ్గా మొగడు తెచ్చి పెడతా అంటే తిని ఇంట్లో కూర్చొని సుఖపడుకుంటా స్టైల్ వీడియోలు చేస్తానా అని అనుకుంటారు జనాలు. అదంతా తప్పు. లేదు, నీ వీడియోలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను చూసిన కొన్ని 3 వీడియోలు 4 వీడియోలు చూసిన. కొన్ని ట్రోలింగ్స్ ఉన్నాయి, కొన్ని ఫాస్ట్గా ఉన్నాయి. ఎట్లా అనుకుంటున్నావు ఇప్పుడు లైఫ్? జీవితం ఎట్లా తీసుకపోతే అట్లా పోదాం అనుకుంటానా. నాకంటూ మీరిద్దరు మాత్రం ఒక దగ్గర రారు. అది జరగని పని అన్నయ్య, కళ. చిన్న వయసులో కదా తల్లి. కానీ అన్న ఇప్పుడు ఇండివిజువల్గా ఉన్నా కూడా హ్యాపీగా ఉన్నామన్న. కలిసి ఉండి కొట్టుకొని తన్నుకొని నలుగుట్ల పడి లేచి వాళ్ళు తెల్లారులు ఎత్త గొడవ పడతారు మూడు పిల్లలు అనే కన్నా ఇండివిజువల్ ఉండి మస్తు ప్రశాంతంగా ఉన్నాం. పిల్లలకు కూడా ఇప్పుడు ఆ గొడవల మధ్య పెంచాలని నేను అనుకుంటలేను. ఇప్పుడు అంత గలీజ్ గొడవలు కాదు, పిల్లలు చూసిన ఏదైనా పిల్లలు అప్సెట్ అవుతారు. ఎందుకంటే ఒకప్పటి పిల్లలగా వాళ్ళు ఏదో అనుకుంటున్నారులే మేము పక్కకి వెళ్ళిపోతాం కాదు. ఈ మధ్య పిల్లలకు నేను ఏది అడిగితే అది ఇవ్వగలుగుతున్నా, ప్రశాంతంగా బతుకుతున్నా, ఉన్న కాడికి ఉన్నది తింటాను, లేని రోజు వంటాను అంతే. ఓకే, ఆ రోజులు కూడా ఉన్నాయి బా. ఆ రోజులు ఎందుకుండా ఉంటాయి. కొంచెం ఏంటంటే అందరిలాగా కాకపోవడం. తమ్ముడు ఉన్నాడు అన్న, తమ్ముడు బాగానే చూసుకుంటాడు. మాకు ఈ అవసరం ఉన్నదంటే అడగాలి కదక్క. ఒకప్పుడు వాడు నాకు తమ్ముడు కావచ్చు, ఇప్పుడు వాడు నాకు అన్నయ్య అయింది అన్నట్టు. బాధ్యత తీసుకోవడంలో కానీ నలుగురు పెళ్లి చేసుకోవా వెంకీ అని అడిగితే కూడా మా అక్క జీవితం బాగాలేదు, అక్క జీవితం సెటిల్ చేయాలి, మెల్లగా పిల్లలు మంచిగా చదివిపియాలి, తర్వాత నిమ్మలంగా పెళ్ళి అని అనుకుంటాడు. నాన్న అమ్మ వీళ్ళు కూడా అప్పుడు చేసిన తప్పుకు అన్న, వాళ్ళు అప్పుడు చేసిన తప్పుకు నా జీవితకాలం నా పిల్లలను మొత్తం చూసుకునే బాధ్యత వాళ్ళదే అంట. అది వాళ్ళే ఒప్పుకున్నారు, మమ్మీ డాడీ ఒప్పుకున్నారు. తెలియక నీ గొంతు కోసినాం బిడ్డ, నిన్ను గన్నం కానీ రాతను గనిలే, కాలు చేతులు నీకు 2 పిల్లలాయే, గైన కోసం గీన కోసం వాళ్ళ కోసం ఏంది బిడ్డ నువ్వు ఆలోచించేది? నీ పిల్లగాళ్ళకి మేము బతుకున్న రోజులు మేమే చూసుకుంటాం, సాధిపిస్తాం, చదివిపిస్తాం. భూమి ఉన్నది ఎకరం భూమి అది నీకే, మళ్ళీ నాకు ఇల్లు కడతాను ఇప్పుడు ఇంటికాడ. నేను రాన్నా, మీరు ఇల్లు కట్టినా మీరు ఏం చేసినా నేనైతే రానా ఆడికి వచ్చి నలుగుట్ల మాట పడాలని నాకు అనుకుంటలేను. ఇప్పుడు ఈడ బతికింది వేరు, అమ్మోళ్ళ ఇంటివే బతుకుతే ఏమంటారంటే మొగన్నిషి పెట్టచ్చింది ఈడ తింటాను పంటాను అవ్వయ పెడితే దీనికి ఏమి ఏర్పడతలేదు అంటారు. అదే ఇప్పుడు ఊరికి పోకపోవడం వల్ల జరిగే బెనిఫిట్ ఏంటంటే అయితే మేతి అది భర్త వదిలిపెట్టినా కూడా దాని కష్టమే అంతే అన్నా. ఇప్పటికీ నేను అది అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటావా? ఉండనన్నా, ఆన్న ఉండి ముఖం మీద కొట్టినట్టు బతావా? ఎప్పటికి ఇట్నే బతుకుతా. ఇప్పుడు నన్ను చూసి ఇంకా 10 మంది ఇప్పుడు చాలా మంది ఉన్నారు అన్న నా ఫ్రెండ్ సర్కిల్లోనే, భర్తని ఏమనలేక ఇటు అమ్మ నాన్న పరువు పోతుందని అటు ఇంటికి పోలేక ఇటు మొగడు అంతా అంటే కొడతా అంటే కూడా ఇంట్లో పడి ఉంటారు ఆడపిల్ల. చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి పర్సనల్గా నాకు కలిసినప్పుడు మా హాస్పిటల్ సైకియాట్రిక్ హాస్పిటల్, ఆడ వచ్చే జనాలు కూడా నా ఓపికను నేను ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఒకటే అంటారు, ఈ వయసులో నువ్వు పడ్డ కష్టం కానీ ఇంత ధైర్యంగా ఉండు కానీ నీ లెక్క అందరు ఉండాలిరా అంటారు. నాకు అది చాలన్నా, అదొక గొప్ప ప్రశంస నా జీవితాన్ని. నీ జీవితంలో చిన్న జీవితం, నీ జీవితం అని కూడా అనలేం, చిన్న పిల్ల, చిన్న వయసు, పెద్ద వయసు కూడా కాదు నీ. ఆడపిల్లలకి ఏదన్నా చెప్పాలంటే ఏం చెప్తావు? నేను నా వీడియోలలో కూడా చాలా చెప్పినాను ఇప్పటి వరకు. ప్రతి ఒక్క ఆడపిల్లకు ఒకటే చెప్తాను, చదువుకుంటారా చదువుకోండి, జాబ్ చేస్తారా జాబ్ చేయండి, కానీ మీరు ఆర్థికంగా నిలబడగలగాలి మీ సొంతంగా. మీరు తినే రూపాయి మీదే అయి ఉండాలి, మీరు పెట్టే ఖర్చు మీదే అయి ఉండాలి. అది మీరు గప్చుప్ తింటారా ఐస్ క్రీమ్ తింటారా, ఇంకొకరి మీద ఆధారపడద్దు, వేరే టోన్తో ఖర్చు పెట్టించుకోవద్దు. అది అబ్బాయి అయినా అమ్మాయి అమ్మ నాన్న అయినా. ఇదొకటి ఏమంటారు, ఫైనాన్షియల్ సపోర్ట్ మీదే ఉండాలి, ప్లస్ ఆలోచన విధానం మీకు కరెక్ట్గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోరు. ఓకే, నీ దృష్టిలో లవ్ మ్యారేజ్ గొప్పదా అరేంజ్ మ్యారేజ్ గొప్పదా? అరేంజ్ మ్యారేజ్ చాలా గొప్పది. ఇంతకుముందు ఒక మాట ఫ్లోలో మాట్లాడినట్టు, లవ్ మ్యారేజ్లో ఉండే ప్రేమ అరేంజ్ మ్యారేజ్లో ఉండదు. కానీ అరేంజ్ మ్యారేజ్లో ఉన్న బాధ్యత లవ్ మ్యారేజ్లో ఉండదు. ఒక్కసారి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇల్లు దాటి బయట పెట్టినావంటే నీ అబ్బాయి ఎప్పటికీ నేను నీ మొహం కూడా చూడరు. అదే అరేంజ్ మ్యారేజ్, ఇప్పుడు నా లైఫ్ ఉందన్న, నాకు మ్యారేజ్ చేసి ఇల్లు వాళ్ళ బాధ్యత అయిపోయింది, కానీ ఇప్పటికీ నన్ను నా పిల్లలను జాత్తాళ్ళు. ఎందుకు జాత్తాళ్ళు? వాళ్ళు చెప్పిన మాట నేను విన్నా, వాళ్ళు చెప్పినోనికి తల వంచుకొని తాళి కట్టించుకున్నా. నేను పడ్డ కష్టాలని మా అమ్మ నాన్న మాత్రమే చూసిళ్ళు, 3వ వ్యక్తికి తెలియకుండా నేను పడ్డ కష్టాలని మా అమ్మ నాన్న చూసిళ్ళు. కాబట్టి
నన్ను ఇంకా వాళ్ళ గుండెలలో పెట్టుకొని చూసుకుంటారు. నేను ఎక్కడ విజయం సాధించినా అంటే మా అమ్మ నాన్నల ప్రేమ పొందిన నేను. నాకంటూ ఒక చిన్న ప్రపంచం, చిన్న కుటుంబం, అమ్మ నాన్న, మా తమ్ముడు, నా 2 పిల్లలు. ఓకే, నీ హస్బెండ్ ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటా? నేనే చాలాసార్లు చెప్పిన అత్తమ్మ ఆయనకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే, ఎందుకంటే నా లైఫ్ అంటే ఆగిపోయింది. నాకు భర్త మీద కాదు కదా, సమాజంలో ఉన్న ఏ మగాడి మీద కూడా ఇక ప్రేమ అనే ఫీలింగే వచ్చేటట్లేదు. ఇక నా లైఫ్ అయిపోయింది ఇక్కడదో. ఏదున్నా నా పిల్లలిద్దరి మీదనే ప్రేమ. ఒకవేళ బావ పెళ్లి చేసుకుంటా అనుకుంటే వేరే అమ్మాయిని చేసుకోమన్నాడు అత్తమ్మ. నా వల్ల ఆయన లైఫ్ ఆగిపోవద్దు, పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే చేసుకోమనండి అన్న. కానీ పాప ఆయన కూడా ఏకపత్ని వరతుల్లాగా నన్ను తప్ప ఇంకో అమ్మాయి గురించి అసలు ఆయన ఆలోచన రాదు. అంత మంచి ఆలోచనలు ఇద్దరికి ఉన్నాయి కదా, ఉన్నాయి. మీరిద్దరు అట్లనే కలిసి ఉంటే బాగుంటుందేమో. కలవకుండా దూరంగా ఉండి కూడా బాగానే ఉంటున్నాం అనిపిస్తుంది అన్న. ఓకే, నిన్నే చక్కగా చూసుకొని అతను ఇంకో అమ్మాయిని చూసుకుంటే ఎట్లా? అది కూడా చాలా సార్లు నన్ను బెదిరించిండు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని. మా అత్తమ్మలతోటి అందరితోటి అన్నాడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని. అట్లా కూడా ఆలోచించాలి కదా మా బావకు. నేను చెప్పిన వేరే మా వాళ్ళతోటి అన్న, నన్నే చక్కగా చూసుకోవాలి. కాలు చేతులు 2 పిల్లలు అయ్యారు. పిల్లలు అంటే అంత ప్రేమ ఉన్నది, అయినా బాధ్యత తెలుస్తలేదు. ఇంకో పిల్లని పెళ్లి చేసుకొని దాని జీవితం గొంతుకొస్తారా, చూసి ఇట్లా అన్యాయం చేస్తారా అత్తమ్మ అన్న. ఇక ఆ కాండేలు ఇప్పటికీ మా అత్తమ్మతోటే ఉంటాడు, కానీ పెళ్ళనే ముచ్చట వస్తలేదు, చేసుకోడు. కనీసం ముసలోళ్ళు అయినాక కానీ కలుస్తారా? ఇక అది దైవ నిర్ణయం అన్నాం. విధిరాతని నేను ఎప్పుడు వద్దాను. ఇప్పుడు మేము ఇట్లా విడిపోవడానికి కూడా కారణం దేవుని నిర్ణయమే అయి ఉంటుంది. ఒకవేళ కలవాలని దేవుడు రాసి పెట్టుంటే, మా వాళ్ళు అయితే గట్టిగా చెప్పినన్నా బావా నేను కలిపితే అది నా చావే అయి ఉంటుంది అని చెప్పిన. అందుకే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతలేరు. ఎందుకు బతికి ఉంటే బెటర్ కదా, 2 పిల్లలకు తల్లిని పోగొట్టాలని వాళ్ళకి లేదు. నేను చచ్చిపోతే ఏమవుతుందంటే మా ఆయన నా పిల్లలను తెల్లారే తీసుకుపోయి అనాథాశ్రమంలో ఎత్తాడు. అంటే నువ్వు 2 మూతుల పామా? కాదన్న, స్ట్రైట్ ఫార్వర్డ్. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, అంతే. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడు. మళ్ళీ చెప్పన్నా, ఈ ఇంటర్వ్యూలో నా మొగడేదో చూసి, లేదంటే నా ఊరోళ్ళు ఏదో చూసి నన్ను ఏదో అంటారన్న భయంతో మాట్లాడినట్టు. ఎవ్వరు చూసినా నాకు ఇంత కూడా పరగబడదు. సమాజాన్ని ఎదిరించిన ఆడపిల్ల మాటలు ఎట్లుంటాయి తెలుసా? మా ఆయన పత్తిత్తు, మా ఆయన పాలకూర కట్ట, మా ఆయన ఇది, మా ఆయన శేఖరం అంటున్నావు. మళ్ళీ నేను చచ్చిన తర్వాత తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తాను నువ్వు మీరే అంటున్నారు. వేస్తాడు, బాధ్యత లేదు, ప్రేమ లేదు. అట్లని చెప్పి ఆయన మంచోడని నేను ఎట్లా నిరూపించాలి? ఆయన ఒక తాగుతాడు, పిల్లల మీద బాధ్యత లేదు. ఇంతవరకు ఆయనలో ఉన్న పాజిటివ్ కోణం ఏంటిది? ఇంకో ఆడపిల్ల మీద చూస్తలేడు, వేరే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. అంటే నీకు చెప్తాడా వచ్చి చూస్తున్నామ్మా వచ్చి నువ్వు? నేను నమ్మిన విషయం అన్న అది. ఒక మనిషిలో బయట ఉండొచ్చు అని ఎందుకు అనుకోవట్లే? బయట ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్న. 100% అయితే నేను గ్యారంటీ. అంటే నువ్వు డైలీ వాళ్ళ ఇంటికాడ కావాలి కాస్తున్నావు అని అర్థం? లేదు, మా ఇల్లు దాటుకొని వాళ్ళ ఇంటికి పోవాలి. నేను వాళ్ళ ఇంటి సైడ్ కూడా పోను. మీ ఇంటికి ఆయన వస్తాడు అప్పుడప్పుడు చూస్తాడా ఆకిలి సాండ్రు చేస్తుంటే? అట్లా లేదు, గేట్ కాడి దాకా వచ్చి పిల్లల్ని పిలుచుకుంటాడు, వెళ్ళిపోతారు అంతే. లోపలికి కూడా ఎప్పుడు రాడు. ఏ రోజు మీ అత్త, మీ మామ, ఇంకా మీ ఆయన వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని ఎవరు అనలేదు? ఎవరు అనలేదన్న. చుట్టుపక్కల వాళ్ళు కూడా, మా అత్తమ్మలు, మా మరుదులు, మా ఆడపడుచు అందరూ నా వీడియోలు చూస్తారు, నవ్వుతారు. బాగా చేస్తాను వదిన అంటారు. అంతకు మించి నేను ఏం చేస్తానన్న అంత గలీజ్ వీడియోలు? నువ్వు గలీజ్ చేస్తున్నావు నేను అనలే. మరి ఎందుకు వద్దంటారు? నేను అనేది ఏంటంటారా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. కానీ మా అత్తమ్మ వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి చూసిన వాళ్ళు. మా అత్తకు నేను కోడలు కాదన్న, ఎన్నటికీ ఆమెకు నేను ఒక బిడ్డలాగానే. ఆమె నన్ను చూసుకునే విధానం అది. 10 మాటలు తిడుతుంది కావచ్చు కోపంలా, కానీ మళ్ళీ నా మీదనే ప్రేమ చూపిస్తుంది. అంటది సమాజంలో వాళ్ళతోడు వీళ్ళతోడు కూడా అంటది. కదా ఎవరికి? మీకు పాపం ఇంతమంది ఉన్నారు కదా, మీ ఆయనకు ఆడపడుచులు లేరు. మా బావ, మాకు మరిది అంతే. మరిదికి పెళ్ళైందా? అయింది. ఇట్లా ఈయన పెళ్లి కాకుండానే ఇంట్లో ఉంటున్నాడు, నువ్వు అట్లా ఉంటున్నావు. ఎట్లుంటున్నారు మీరిద్దరు? అర్థం కాదు. మీరిద్దరు ఎట్లుంటారు విడివిడిగా? ఇద్దరు వయసు మీద ఇప్పుడు 3 years అవుతుంది. మీ ఆయనకి నీకు వయసు అంతా డిఫరెన్స్? 4 years. అంతేనా? అంతే. ఆయన కూడా చిన్నోడే. మరి నేను ఇప్పటికి ఏమంటాను అన్న అంటే, బాధ్యత తీసుకొని కష్టపడి పని చేసి నా పిల్లాన్ని నేను బయటికి పోనీయకుండా, సరే నువ్వు 20 రూపాయలు తెస్తావు, సగం పని నేను చేస్తావు, 10 రూపాయల పని, బాగుంటది కదా జీవితం. నేను అట్లా కూడా చెప్పి చూసిన. వేరే కాడికి డాక్టర్ వి చంద్రశేఖర్ సార్ వాళ్ళ ఇంటికి పోయినాం. మేడం రూమ్ ఇచ్చింది, రెంట్ కరెంట్ అంతా ఫ్రీ. హాస్పిటల్ వర్క్ చేయాలి, మేడం వాళ్ళ ఇంట్లో వర్క్ చేయాలి. ఒక బాధ్యత తీసుకొని నేను అడిగి తీసుకొని పోయినా. ఆడ కూడా నువ్వు లొల్లులు పెట్టి డోర్లు వాళ్ళకి కొట్టుడు, అది మన ఇల్లా? తాగి అది మన ఇల్లా? అంటే ఏంది, నేను అనుమానిస్తాడా?
అనుమానం కూడా ఏముండదన్న, తాగుతాడు వస్తాడు, ఎట్లా గొడవ పెట్టుకోని అర్థం కాక తలుపులు వాళ్ళ మేజర్గా ఏ విషయంలో కూడా వస్తుంది మీ ఇద్దరికి? మీ అమ్మతో నువ్వు మాట్లాడొద్దు అని, లేకపోతే అమ్మగారింటికి పోవద్దు అని. పోకు, మీ అమ్మతో నువ్వు పోవట్లేదన్న, అసలు నేను మాట్లాడకు, ఫోన్ మాట్లాడద్దు మీ అమ్మతో నువ్వు అని. మాట్లాడకు, కొద్ది రోజులు మాట్లాడమో చూద్దాం అట్లా నన్ను అంటున్నా. అట్లా కూడా చూసినాం. అసలు మా అమ్మ చెయ్యనే చేయదన్న. బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఎవరితో మాట్లాడా, బై మిస్టేక్ లో మా అమ్మతో మాట్లాడితే కష్టం సుఖం చెప్పుకుంటాం. అంతే ఉంటది కదా ఆడపిల్లకి, ఏముంటది అంతకు మించి. నా గురించి ఏదో ఎక్కించి చెప్తాను మీ అమ్మకు, మీ అమ్మ నా గురించి నూరిపోతాను. నాకు తెలుసు మన ఇద్దరిని విడగొట్టుడే మీ అమ్మ ప్లాన్. అగో నిన్ను నాకు ఇచ్చి చేసిందే మా అమ్మ. నాకంటే ఇప్పుడు మా అత్తమ్మకు నేను ఎట్లా ఇష్టమో మా అమ్మకు మా ఆయన అంటే అంత ఇష్టం, అంత అభిమానం. నీది ఏం తప్పులేదు ఆరేళ్ళ ఉందన్న, నేను ఒప్పుకుంటా కదా. నేను అడ్జస్ట్ అవ్వలేకపోవడమే నా తప్పు అయి ఉంటది. అంటే నీకు వైలెంట్ ఇష్టం ఉండదు కాబట్టి దీంట్లో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు అనుకోవచ్చా? వైలెంట్ అంటే వైలెంట్ అంటే నీకు సౌండ్లు కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ. అది కూడా అఫ్ కోర్స్ అన్న, నాకు మైగ్రేన్ ఉంది. మైగ్రేన్ వల్ల అంటే దీనికి దానికి ఇష్యూ ఎక్కడో ఒక చిన్న లింక్ ఉంటుంది. ఉండొచ్చు అంటావా? టీవీ చూడడము, ఇప్పుడు నేను డిస్టర్బెన్స్ వద్దు అనుకున్నప్పుడు పొద్దాక కష్టపడి వస్తాను నేను. 9, 8:30 అయిందంటే తింటా పడుకుంటా పిల్లలను పడుకోబెట్టి. నువ్వు 11 గంటలకు వస్తావు, డోర్ కొడతావు, డోర్ తీస్తా, తిండి పెట్టాలి నీకు. సరే నీ పిల్లం కూడా అలసిపోయే కదా పడుకుంది. మగ ఆధిపత్యం అంటే మగ ఆధిపత్యం చూపించుకోవడానికి అన్నం పెట్టు, నీళ్లు పెట్టు, స్నానం చేసేస్తా, టీవీ పెట్టుకొని నేను చూస్తా అంటే మరి ఆడ అలసిపోయి పడుకున్న పిల్లం పరిస్థితి. చిన్న చిన్న లాజిక్లే కానీ అవి నన్ను ఇరిటేట్ చేయడానికి రీజన్ అవి కూడా. ఓకే, ఏం పని చేస్తాడు మీ ఆయన? కార్ డ్రైవింగ్. కార్ డ్రైవింగ్ చేస్తాడు. ఓకే, ఎక్కడ? హన్మకొండలోనే? హన్మకొండ లోకల్. ఓకే, ఇక్కడ తప్పు నీదే ఉంది అయితే, అడ్జస్ట్ అవ్వకపోవడం. అడ్జస్ట్ అవ్వకపోవడం అంటే తప్పు నీదే ఉందని నేను ఎందుకంటే ఎట్లున్నా కూడా నేను అడ్జస్ట్ అవ్వాల్సింది. ఆయన తిట్టినప్పుడు పడాల్సిందే. అవునన్నా, ఎందుకు పడాల్సింది? నేనంటే ఆయన తెచ్చి పెడతా అంటే నేను తిని ఇంట్లో కూర్చుంటాను కదా, నేను పడాల్సింది. అట్లా పడలేకపోయాను నేను. పచ్చి బాలింతలాగా ఉండి కూడా నేను కష్టపడ్డా కదా. 7 months ప్రెగ్నెన్సీతో కూడా నేను 3 అంతస్తుల బిల్డింగ్ హాస్పిటల్ ఎక్కి దిగి నేను వర్క్ చేసిన కదా. నేను పడాల్సిందే నా ఆయన కొడితే తిడితే కదా అన్న. నా బాబు పుట్టినప్పుడు 6 months దాకా నా భర్త, నా అత్తమామలు నా బాబుని చూడలే, నన్ను చూడడానికి రాలే. ఇది మా అమ్మ వాళ్ళు మర్చిపోయారు అనుకుంటారు ఈ విషయాన్ని. నా ఊపిరి ఉన్నంత వరకు నేను మర్చిపోనని చెప్పిన వాళ్ళకు. నా లైఫ్లో జరిగిన మొట్టమొదటి కాన్పు, మొట్టమొదటి ప్రసవం అది. హాస్పిటల్ అందరికీ చుట్టాలు, బంధువులు అందరు వస్తాళ్ళు, చూస్తాళ్ళు, పోతాళ్ళు. నా ఒక్కదానికి నేను నా బాబును సిజేరియన్ అయి కంటే ఒక్కరు కూడా రాలే అన్న చూడడానికి. మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు పక్కకు పోయి ఏడుచుడు, వాళ్ళు అటు పోయినాక నేను ఏడుచుడు. నాకు దానివల్ల ఇప్పుడు ఎఫెక్ట్ అయింది. మైగ్రేన్ కావడానికి కారణము అప్పుడు ఏడ్చింది దానికి. నాకెందుకు ఇదంతా? నువ్వు అప్పుడు 6 నెలల దాకా రానునివి, 6 నెలల తర్వాత వచ్చి ఇక తీసుకుపోతామని పంచాయతీ చేయగానే మా అమ్మ ఏమనుకున్నదంటే ఎన్నటికున్నా అయ్యో బిడ్డ పుట్టే, కొడుకు పుట్టే, బిడ్డ పుట్టింది కాబట్టి ఎన్నటికైనా వాళ్ళ ఇంట్లోకి అని చెప్పి ఈమె ఎక్కడ ఆపలే. మా బిడ్డ రాదు, మేమే చదువుకుంటామన్న మాట రాలే మా అమ్మకు మా నాన్నకు. వాళ్ళు వచ్చిల్లు కదని పో అన్నది. అప్పుడు కూడా నన్ను అడగలే పోతావా బిడ్డ అని. నేను పోననే చెప్పుదునేమో వాళ్ళకి. నేను భారమైనా నన్ను పంపించిళ్ళు. మళ్ళీ వచ్చిన ఏం సుఖమన్నా నేను వచ్చి నా కొడుకు పుట్టినాక మారుతాడు అనుకున్నా. ఇప్పుడు నా కొడుకు లేనిది వాళ్ళకి నిద్ర పట్టదు, మా అత్తకు కానీ నా మొగనికి కానీ. అప్పుడు పుట్టినాక 6 నెలల దాకా రాలే. వచ్చిన వాళ్ళు అందరూ అడుగులే మీ ఆయన వచ్చిందా, మీ ఊళ్ళల్లో ఎట్లుంటుంది, మీ ఆయన వచ్చిందా చూడటానికి, మీ అత్తలు ఎవరు రాలేదా, గట్ల ఎట్లా ఇక మొత్తమే వద్దనుకుంటాలా, మొత్తం పిల్లగాన్ని కూడా వద్దనుకుంటాలా. నరకాన్ని దగ్గర నుండి చూసిన నా కొడుకు కడుపులో పడ్డాక 3 నెలల ప్రెగ్నెన్సీ తోటి పోయిన నేను. ఒకనొక సందర్భంలో నన్ను మా అమ్మ పొట్ట మీద దన్నింది. అద్దన్న దానివి నువ్వు సూసైడ్ చేసుకున్నావు కదా, అత్తగారింటికి ఓనన్నావు కదా, ఈయనే ఉంటే అయిపోవు కదా, ఎందుకు తోలినవమ్మ నువ్వు తోలితేనే పోయినా కదని అంటే నీకు తెలివిలేదా అంటుంది. అమ్మ నాన్న మాట జవదాటకపోవడం నేను చేసిన తప్ప. అదే అనుకోవాలి ఇప్పుడు. అంటే బరువు బాధ్యతతో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా అయిపోయేదేమో, లేకపోతే అందరిలాగా నేను కూడా అమ్మ మాట వినకుండా ఎదురు మాట్లాడితే బాగుండేదేమో. నేను మా తమ్ముడు ఇంత చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళలో 25 రూపాయల కూలి, చెరొక సాలు పట్టుకొని పోతే మనిషి 12 రూపాయలు, చెరొక సాలు పట్టుకొని పోతే 12 రూపాయలు. అట్లా పనికి పోయి ఇంట్లో DVD ప్లేయరు, బీరువా, మిక్సీలు ఇట్లాంటివి మేము కొన్నాం. అప్పుడు మా నాన్నకు గవర్నమెంట్ ఇంకా కాలే, రోజు పోతాడు వస్తాడు కానీ అప్పుడు మా అమ్మే బస్ కిరాయిలు పెట్టి మా నాన్న దోలేదు చిట్యాల దాకా. చిట్యాల చేస్తాడు ఆయన. మా అమ్మ, నేను, మా తమ్ముడు ముగ్గురం పత్తేర పోయేది, మా నాన్న డ్యూటీకి పంపేది. అప్పుడు గవర్నమెంట్ కాలే ఇంకా. ఓకే, ఒకటిరా ఎప్పుడన్నా అనిపించిందా నా కొడుకు మీద ఉన్న ప్రేమ కొంచెమన్నా నా మీద కూడా మా ఆయనకుంటే బాగుండదు అనిపించింది?
నేను తల్లి వద్దు కానీ తల్లికి పుట్టిన పిల్లలు అయితే కావన్నా అనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను అంత నెగ్లెక్ట్ చేయడానికి మేజర్ కారణం ఏమని అనుకుంటావు నువ్వు మనసులో? ఆయన చెప్పినట్టు నేను వినకపోవడము ఒకటి, ఆయన ఎట్లా చెప్తే అట్లా వినకపోవడం, ఎదురు మాట్లాడడం ఆయనకు నచ్చలేదు. తప్పే కదా అట్లా మాట్లాడడం కూడా. అన్న నేను ఒక స్వతంత్రంగా బతికిన అమ్మాయిని ఒక మాట అంటే ఎట్లా పడాలనిపిస్తుంది అన్న? సరే నువ్వు అత్తిల్లు ఒకటే నా చెల్లె కాదన్న, కాదు. పుట్టిల్లు అత్తిల్లు ఒకటి ఎప్పటికీ కాదు. జీవితం అంటే ఏంద్రా? ఇన్ని చూసిందాన్ని నేను నీకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ ఆడపిల్లకి ఇలాంటి కష్టాలు రావద్దని కోరుకుంటా. దేవుణ్ణి ఫస్ట్ ఏదైనా కోరుకోవాలంటే. కానీ పుట్టినిల్లు అత్తిల్లు ఒకటేనా? కాదన్న, ఆడదానికి అడ్జస్ట్ అయ్యే ఉద్దేశం ఉండాలా? ఉండాలి. ఆడపిల్ల అత్తగారింటికి వచ్చిందంటే తన ఆశలు వదులుకోవాలి. తనకు ఏదైతే నేను ఇట్లా ఎగరాలి అనుకున్న ఆశలు అక్కడితో ఆగిపోవాలి. బాధ్యతలు పెరుగుతాయి, అంతే కదన్న. అట్లా అనట్లే. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్ నీ లైఫ్ లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్ ఖరాబ్ అవడానికి మేజర్ కారణం నీ మమ్మీ అనుకుంటున్నాను. ఎందుకంటే 18 సంవత్సరాలు రాగానే అందరికి ఒక తెలివి ఉండదు. ఆ వయసులో పెళ్లి చేయడం కూడా కరెక్ట్ కాదేమో. 18 మేబీ ఎంత విలేజ్ అయినా ఏదైనా ఆగిపోయినా ఈరోజు ఒక బిడ్డే, అంతేనా? నా క్లాస్మేట్స్ కూడా ఇంతవరకు కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదన్నా. నేను అట్లా ఎగరాలనుకున్నా, ఎంత ఎగిరినా కూడా మా అమ్మని మా నాన్నని చూసుకుందామని అనుకున్నా. నేనేమంటున్నా, రెక్కలే కట్ చేసిళ్ళు ఎగరకుండా. అంటే నీకు బయటి ప్రపంచాన్ని చూడలేక ఇట్లా అయినవా? హాస్టల్లో ఉండే వాతావరణాన్ని బట్టి నీకు ప్రపంచం గురించి తెలియదా? ఇంటర్ వరకు నేను పోయి వచ్చేదాన్ని. మా క్లాస్లో నేనే ఎక్కువ అల్లరి. చాలా చదువుకున్నావు, నీకు చాలా తెలివి ఉందిరా. నేనేమంటున్నా అంటే టీవీలు చూస్తున్నావు, రేపు పొద్దున చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకున్నా, వేరేటోళ్ళ లైఫ్లు కావచ్చు, ఇట్లా అవుతాయని ఇదే మొండితనం ఫస్ట్ వేసి ఉంటే నీ లైఫ్ బాగుండేదేమో కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను వేసే ప్రతి క్వశ్చన్ నా పర్సనల్ గా నేను ఒక ఆడపిల్లని నొప్పియాలని కాదు నేను అనేది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ నిన్ను వేయకపోతే నీకేం జరిగిందనే నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేవు. నువ్వు చెప్పిందల్లా నేను గొర్రెలాగా తలూపితే నువ్వు నాకు సమాధానం చెప్పలేవు. నేను ఒక మాట ఇస్తే దానికి 2 మాటలు నువ్వు ఇవ్వగలుగుతావు. ఆ ఉద్దేశంతో అడిగిందే తప్ప నిన్ను అజ్జేయాలనో నువ్వు తప్పు చేసినావనో నిన్ను పర్సనల్గా నేను అడగాల్సిన అవసరం నాకు లేదు. అది కాదు కూడా నా ఇంటెన్షన్, అది కాదు కూడా. ఓకే, రేపు పొద్దున ఏమంటారంటే వాడు ఏం అడగలేదు, ఇంకా వేరే ఉన్నాయి అంటే మేబీ నీ గురించి తెలిసిన కొంతమంది ఉంటారు కదా, ఈ వీడియో చూస్తారు కదా. అందుకు నేను చెప్తున్నా, పర్సనల్గా ఒక ఆడపిల్లని నేను ఎప్పుడు ఒక మాట అనాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏది అడిగినా జనాలకు డౌట్ ఉంటుంది, ఇట్లా అడిగితే బాగుండు కదా, ఆమె ఇంకేం చెప్పునో ఆ ఉద్దేశంతో అడిగినే. నేను ఒకటే చెప్తున్నా చెల్లె, వీలైతే ఆ దేవుణ్ణి ఏదైనా నేను కోరుకుంటుంటే మీ ఇద్దరు కలవాలని. మీ గురించి కాదు, ఆ ఇద్దరు చిన్నపిల్లల గురించి. ఎందుకంటే పిల్లలకు ఉంటుంది, మా మమ్మీ డాడీ ఎక్కడికన్నా బండి మీద వెళ్తుంటే వీళ్ళు బాగుంటుంది కదా అనేది చిన్నపిల్లలకు చాలా ఉంటుంది. మేము కలిసి ఉన్నప్పుడు కూడా అలాంటి మంచి మెమరీస్ నేను నా పిల్లలకి ఇవ్వలేదన్న. మేము కలిసి ఉన్నప్పుడు కూడా నలుగురం కలిసి తినడమో, పెద్ద పెద్ద కోరికలు కాదు అవి, నలుగురం కలిసి బండి మీద పోవడమో. పిల్లల కోసం అన్న నువ్వు కొంచెం తగ్గితే బాగుండనే. బండి మీద పోదామన్న ఆశ నాకుంది, కూర్చొని నలుగురం కలిసి తిన్నాం బావా అన్న ఆశ నాకుంది. మీరు తినండి, నేను తర్వాత తింటా. పిల్లలు స్కూల్ దాకా పడగొట్టరా బావా అంటే నువ్వు పోయిరా పడగొట్టరా. అబ్బో అన్న చాలా ఉన్నాయి, నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు. అమ్మో గుర్తుకొస్తే నాకు పడుకొని ఒక మనిషి 8-9 గంటల దాకా పడుకొని నేను అప్పటికి పనికి పోయి వస్తా. పొద్దున 5 గంటలకు లేచి పనికి పోయి వచ్చి 8 గంటలకు ఇంటికి వచ్చి వాళ్ళకి వండి స్నానాలు చేయించి, ఈ నుండి చాలా దూరం ఉంటుంది పాత్ ఫైండర్ స్కూల్, ఆడదాకా నేను నడిపించుకుంటే నేను పోతా. మొగోని నువ్వు ఇంట్లో బయట బండి అట్లుంటుందా? బండి ఉంది నీ చేతులల్లా, బండి మీద పోయి ఇది చిన్న విషయమే కదా. ఇక్కడ కూడా నేను ఎట్లా అడ్జస్ట్ కావాలి? అడ్జస్ట్ కావాలని కూడా నేను చెప్పా, కాకపోతే ఆడపిల్ల అడ్జస్ట్ అవ్వాలని నేను చెప్పను. నేను కాబట్టి చాలా వరకు వేసుకొచ్చిన. వేరే అమ్మాయిలు అయితే, సెన్సిటివ్ పిల్లలు అయితే మా బావ పోతలేడు, నేను ఎట్లా పోవాలి అక్కడ దాకా అని ఇంట్లోనే ఉండి పిల్లల్ని కూడా చదివిపోయకపోదురేమో. కూడా ఎట్లా చెప్తే అట్లా వినుకుంటా, పిల్లలకు బయట ప్రపంచం తెలియకుండా. ఇప్పుడు నా పిల్లలు చదువుతానన్నా లాస్ట్ ఇయర్ 50,000 ఎబో, మొన్న పోయిన ఇయర్ బాగానే అయింది. మళ్ళీ ఈ ఇయర్ 50,000 ఓన్లీ ఫీజులు, 20,000 అడ్మిషన్స్, బుక్స్, యూనిఫామ్స్. ఓకేరా, ఇప్పుడు నువ్వు జాబ్ చేయాల్సినంత అవసరం మీ ఆయన చేయమన్నాడా, నువ్వే చేస్తున్నావు నీ ఇష్టంతో? మేము అప్పుడు కలిసి ఉండేవాళ్ళం. మా బాబు పుట్టిండు 1 year అవుతుంది, మా ఇంట్లోకి వెళ్తలేదు. మా మామయ్య ఏం పని చేయడు, ఆయనకేం తెలియదు. స్టార్టింగ్ నుండి ఆయన ఏం పని చేయడు. మా అత్తమ్మ ఇళ్ళలో పని చేస్తుంది. ఆమె తెచ్చే 4-5 వేలు ఎటు సరిపోకపోయేది. ఉమ్మడి ఒక మొగోళ్ళలాగా నువ్వే ఆలోచించి మనం కష్టపడితే బాగుంటుంది. మా అత్తమ్మ పనికి తోలేదు, పోవే అంటే చాలా మంది అన్నారు ఆ పిల్ల చదువుకున్నది, ఆమె ఎందుకు పనికి తోలుతాను అంటే కూడా నేనే అర్థం చేసుకున్నా, మా అత్తే కదా మందే ఆమె ఏమన్నా, ఆమె ప్రాణం మంచిగా లేదు, నేనే కదా పోవాలి.
నువ్వు ఉండత్తమ్మా నేను పోతా, నువ్వు నా కొడుకుని చూసుకో నేను పోయొత్తా అని చెప్పి ఆమెను ఇంట్లోంచి పనికి వేచేదాన్ని. అది అలసి అయిపోయింది మా బావకు. ఎట్లా చేస్తాను కదా ఇక మనం నిమ్మల పడదాం, అది చేసుకొస్తాను కదా. కొన్ని సంవత్సరాలు బాధ్యత నాకే వదిలేసి తన ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండేవాడు. ఓకే, మారితే యాక్సెప్ట్ చేస్తావా మీ ఆయనని? మార్పు అనేది అంత ఈజీగా వస్తుందని నేను అనుకుంటలేను. 9 సంవత్సరాల నుండి మారని మనిషి సడన్గా ఇప్పుడు మారతాడా? ఒకవేళ మారినా అది నటన అయి ఉంటుంది, కానీ తప్పకుండా మారి. కానీ ఒకటన్నా ఏదో రోజు నా విలువ నా పిల్లల విలువ తెలిసి మా దగ్గరకు వస్తాడని నమ్మకం డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అట్లా వచ్చి బాధ్యత తీసుకొని సరే కొన్ని విషయాలు నాకు తెలివయే, కొన్ని నువ్వు చూసుకో, కొన్ని నేను చేసుకొస్తా, నువ్వు ఇంత చేసుకొస్తా, ఇంత తిందాం ఇంత ఉందాం. మాకు ఇంతవరకు అప్పులు కూడా కాలేదన్న, అప్పులు కూడా కాలే మాకు. నేను 7 అప్పులు చేయలే మేము. మీ ఆయన తెలివి తక్కువ తెలివి ఉన్నాడా? తెలివి తక్కువ. ఓకే, ఫైనాన్షియల్గా పైసలు ఎట్లా ఎవరిని ఎట్లా నమ్మాలో తెలియదు, పైసా విలువ తెలియదు. ఎవడు దాగిపిమంటే వాడిని దాగిపిస్తాడు, ఎవరిని సాయత పడితే వాని సాయత తిరుగుతాడు. అది నీకు కొన్ని నచ్చవు, ఎందుకంటే మనంతలో మనం ఉండాలన్న ఇంటెన్షన్. ఓకే, ఏదున్నా చల్లే రీల్స్ కానీ ఏది కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, చేసుకో మంచిగా అయ్యి. కాకపోతే మీరు కలవడానికి ట్రై చేస్తే బాగుంటుంది పిల్లల కోసం. ఓకేనా? నేను ఏదైనా ఏదైనా చెప్పాలంటే నేను ఇంకా అడిగేటివి చాలా ఉన్నాయి. నేను ఇంకెక్కువ అడిగితే నువ్వు ఎక్కువ ఎమోషనల్ అయ్యేటట్టున్నావు, అడిగి కంట్రోల్ చేసుకుంటా. చాలా ఉంది నీది. ఓకే, బికాస్ నేనేమన్నా నేను నట్ చేసి ఉంటే మాత్రం నేను పర్సనల్గా అయితే నేను ఉద్దేశించి అనలేదు. కొంతమందికి కొన్ని ఉంటాయి డౌట్స్, కాబట్టి వాళ్ళకు ఒక్క విషయం చెప్పాలనుకుంటానన్నా. ఏది ఏం జరిగినా సరే నాకు కనిపించే ప్రత్యక్ష దైవాలు మా అమ్మ మా నాన్న. వాళ్ళ తర్వాతే నాకు ఏదైనా. వాళ్ళు నన్ను కన్నా తల్లిదండ్రులు, వాళ్ళు ఎంత ఇష్టమో నాకు తోడబుట్టిన నా తమ్ముడు ఎంత ఇష్టమో నేను కన్నా నా పిల్లలంటే అంతే. వాళ్ళ 5గురు నాకు చాలు నా జీవితానికి. వీళ్ళ 5గురికి ఎప్పటికీ అన్యాయం జరగకుండా నేను చూసుకుంటా. చిన్న జీవితం రానిది. అట్లని ఇప్పుడు మా అత్తని తప్పు పట్టట్లేదు, మా అత్త చాలా మంచిది అన్న, బాగా చూసుకుంటది నన్ను కానీ నా పిల్లల్ని కానీ, ఎక్కడ తక్కువ చేయదు. ఆ విషయంలో కూడా అన్ని చూసుకుంటారు, కానీ మీ ఇద్దరిని కలపాలని ఎందుకు చూసుకుంటలేరు అనేది ఒక కన్ఫ్యూజన్ చెప్పింది అన్న. ఆమె చెప్పి 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 అటు కొడుకు నచ్చ చెప్పి ఏ రోజు కూడా నన్ను ఎంత తప్పులు ఎంచుతుందో కొడుకును అంతే తప్పులు ఎంచుతుంది. అట్లా కాదు బిడ్డ, అది అంత కష్టపడుతుంది కాదురా, అంత చదువుకొని కూడా అంత కష్టపడుతుంది కాదురా, మారరా బిడ్డ, బాంచనరా, కాలు మొక్కుతారా, నువ్వు ఇట్లుండురా ఉండురా అంటే కూడా ఆయన వినడు. అదే ఇప్పుడు ఆయనని ఎక్కువ నిందించడానికి కూడా లేదు, ఎందుకంటే చెడు అలవాట్లు ఒక తాగుడు అది తప్ప వేరే చెడు అలవాట్లు లేవు. మళ్ళీ మీరు చాలా దగ్గర వాళ్ళు. నన్నని కాదు, ఇప్పుడు మా అత్తమ్మ దగ్గర ఉంటాడు, ఆమెకు కూడా రూపాయి తెచ్చాడట. ఆమె కూడా ఆయన జాతా ఉంది, ఆమె కూడా కొడుకును కదా తెలుస్తా తీరా. ఇప్పుడు నేనంటే భర్త వద్దనుకున్నా కానీ ఒక తల్లి కొడుకుని వద్దనుకోదు కదా. వాడు ఎంత తాగుబోతైనా తిరుగుబోతైనా సాధకత్తాంది. నేనేమంటాను అంటే కష్టపడి పని చేసిన ప్రతి రూపాయి అది మనమే తినాలి, మందికి ఎందుకు పెడతావు? నీ కాలు చేతుల భార్య పిల్లలు ఉన్నారు కదా, నీ రూపాయి నీ పిల్లలకు పెట్టుకుంటే ఏమైతుంది? మందిని బతికిస్తాను ఎందుకు? ఓకే, బాగుంది, కలవాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇక ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచించమని చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కొంచెం గట్టిగా అడిగినందుకు మీరు ఏమైనా ఫీల్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే మీకోసం ఈ క్వశ్చన్ నన్ను అడిగింది. నేను అడగకపోతే అక్కడ నుంచి ఆన్సర్ రాదు, కాబట్టి నేను అడిగిన దానికి నువ్వేమైనా ఫీల్ అయితే సారీ. ఓకేనారా? ఓకేనా? రైట్.